హాయ్ అండి. ఈరోజు మీకోసం చిలిపి కోడలు. మరి కథలోకి వెళ్తే సమయం సాయంత్రం 5 గంటలవుతుంది. అప్పుడే సూర్యుడు పడమటి దిక్కున ఉన్న కొండల మధ్య నుండి కిందికి జరిగిపోతున్నాడు. రఘురాం మేడ మీద టీ తాగుతూ ఏదో పుస్తకం చదువుతున్నాడు. ఇంట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకొని భర్తపై చిరాకు పుట్టి, అబ్బబ్బా! ఎప్పుడు చూడు పుస్తకాలు పుస్తకాలు. మంచి చెడ్డ లేదా? ఎప్పుడు చూసినా పుస్తకాలతో కూర్చుంటారు. అలాంటప్పుడు నన్ను కట్టుకోవటం ఎందుకు? ఆ పుస్తకాలను కట్టుకోకపోయారా? అని కసిరింది. ఆ మాటలకి ఉలిక్కిపడి, ఇప్పుడు ఏమి కొంపలు మునిగాయి? అని భార్య భుజంపై చెయ్యి వేశాడు. మన కార్తీక్ గురించి మీరేం పట్టించుకోవటం లేదు. ఎప్పుడు చూసినా ఆ పుస్తకాలు చదవటమే. ఇంటిలో మంచి చెడ్డ ఆలోచించవలసిన మీరే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఇలా ఉంటే ఎలా అండి? అని మండిపడింది. కార్తీక్ పెళ్లి గురించే కదా, వాడు ఎలాగో వస్తున్నాడు కదా, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం అని ఐస్ చేశాడు భార్యను. అది కాదండి, నేను ముందు నుండి మా అన్నయ్య కూతురు స్వప్నతో పెళ్లి చేయాలని అనుకున్నాను కదా. హా, అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడేమైందని అంతలా కంగారు పడుతున్నావు? అని భార్య వైపు ఆతృతగా చూస్తూ అడిగాడు. కానీ వాడెప్పుడు నాకు దగ్గర వాళ్ళని చేసుకోవటం ఇష్టం లేదని ప్రతిసారి అంటున్నాడు కదా. ఇప్పుడేమంటాడని భయంగా ఉంది. నేనేమో వాళ్ళకి మాట ఇచ్చేశాను, స్వప్ననే నా చిన్న కోడలని. స్వప్న కూడా వాళ్ళ బావ కార్తీక్ తనకు కాబోయే భర్త అని సంతోషంలో ఉంది అని చేతులు నలుపుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పద్మ, నువ్వు కంగారు పడకు. వాడింకా రాలేదు కదా, వచ్చాక నెమ్మదిగా అందరం మాట్లాడి ఒప్పించవచ్చు అని ధైర్యం చెప్పాడు. అప్పుడే అత్తయ్య, ఈరోజు వంటకి ఏం వండమంటారు అని పెద్ద కొడుకు భార్య గౌరి అక్కడికి వచ్చింది. పద్మ కోడల్ని చూసి, ఆలు కుర్మా పాలక్ పన్నీర్ కర్రీ చెయ్యమ్మా, కార్తీక్ వస్తున్నాడు కదా, వాడికి అవి అంటే చాలా ఇష్టం. అక్కడ ఎలా తింటాడో ఏమి తిన్నాడో వచ్చే సమయానికి అన్నీ త్వరగా సిద్ధం చేసి ఉంచండి అని కోడలికి పని పురమాయించింది. సరే అత్తయ్య, అయితే నేను వెళ్ళి మీరు చెప్పినవి రెడీ చేస్తాను అని చెప్పి కిందికి వెళ్ళిపోతుంది. కోడలు వెళ్ళిపోయిన తర్వాత భర్త వైపు తిరిగి, ఏమండి, అరవింద్ పొద్దుననగా బ్యాంకుకి వెళ్ళాడు, ఇంకా రాలేదు, ఒక్కసారి ఫోన్ చేయండి ఎక్కడ ఉన్నాడు అని భర్తకి ఫోన్ చేయమని ఫోన్ తీసి ఇచ్చింది. ఫోన్ చేయటం ఎందుకు, ఇంకా వాడు మాటల్లోనే వచ్చాడు అని కొడుకు వైపు చూశాడు. అమ్మ, ఇవిగో కార్తీక్ పెళ్లికి డబ్బులు, నువ్వు చెప్పినట్టే తెచ్చాను అని తల్లి చేతికి బ్యాగ్ అందించాడు అరవింద్. కార్తీక్ రాగానే పెళ్లి చేయాలని పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు ముందే చేయటం మొదలు పెడుతుంది పద్మ. పద్మ డబ్బులు తీసి చూసి, సరే బాబు, కరెక్ట్గా చెప్పినట్టే 10 లక్షలు తెచ్చావు, ఇవి లోపల బీర్వాలో పెట్టి వస్తాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తిన్నానా, పొద్దున్నుండి ఏమైనా తిన్నావో లేదో కుశల ప్రశ్నలు అడిగి పంపించి తను అక్కడి నుండి లేచి వెళ్ళింది. గౌరీ, పావని, కాస్త ఈ కూరగాయలు కట్ చేయవా, నేను క్యారెట్ హల్వా చేస్తాను. పావని, క్యారెట్ హల్వా ఎందుకక్కా ఇప్పుడు? గౌరీ, కార్తీక్కి క్యారెట్ హల్వా అంటే ఇష్టమని చెయ్యమని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. చాలా రోజులైంది కదా కార్తీక్ ఇక్కడికి వచ్చి, దాదాపు 6 నెలలయింది. పావని, హా అవును, మర్దిగారు వస్తున్నారు కదా, సరే అక్క, నువ్వు హల్వా రెడీ చెయ్యి, నిన్ను మిగతా పని చూసుకుంటాను. గుడిలో ప్రదక్షిణలు చేస్తూ కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంది మేఘన. కార్తీక్ ఏమిటి ఇంకా రాలేదు, త్వరగా వచ్చేస్తాను అని చెప్పాడని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకుంది. కార్తీక్, ఎక్కడ వస్తున్నావని చెప్పావు, నన్ను మర్చిపోయి అటు నుండి అటే మీ ఇంటికి వెళ్ళిపోతున్నావా ఏమిటి? మళ్ళీ మీ ఊరు వెళ్ళిపోతే అప్పుడే రావు. లేదు, వస్తున్నాను డార్లింగ్, నిన్ను చూడకుండా అంత తేలిగ్గా వెళ్తానా? దారిలో ఉన్న 10 నిమిషాలు నీ ముందర ఉంటాం. మేఘన బయట కూర్చుని టైం చూసుకుంటూ మధ్య మధ్యలో కార్తీక్ కోసం బయటకి చూస్తుంది రోడ్డు వైపు. మేఘన అమ్మా నాన్నలకి ఒకతే కూతురు. తనకి ఒక అన్న, అన్నకి పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. కార్తీక్ అమ్మా నాన్నలకి చిన్న కొడుకు.
తనకి ఇద్దరన్నలు, అరవింద్, ఆదిత్య. అన్నలు, వదినలు, పిల్లలతో అందరూ కలిసి ఉంటారు. వాళ్ళది ఉమ్మడి కుటుంబం. ఇద్దరు హైదరాబాదులో జాబ్ చేస్తూ ప్రేమలో పడ్డారు. వాళ్ళది ఇద్దరిది విజయవాడనే. కార్తిక్ మేఘన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ అంతలో వాళ్ళమ్మ పద్మ తన మేనకోడలు స్వప్నతో పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తుంది. కార్తీక్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో మేఘన్కి వాళ్ళమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇదేమిటి, అమ్మ ఫోన్ చేస్తుందేమిటి, దేని గురించి చేస్తుందో అని ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది. హలో అమ్మా. అమ్మా మేఘన, నువ్వు బయలుదేరడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? రేపు ఉదయం వస్తానమ్మా. ఎందుకు అలా అడుగుతున్నావు? నువ్వు రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడ ఉండాలంటే ఇప్పుడే బయలుదేరాలి. ఎందుకమ్మా ఇప్పుడు అంత తొందరగా రమ్మంటున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా అని కంగారు పడింది. అందరూ బాగానే ఉన్నాం. అయినా ఏం తెలియనట్టు అడుగుతున్నావేమిటి? నీకు తెలుసుగా, నిన్ను చూసుకోవడానికి మీ డాడీ ఫ్రెండ్ రామచంద్రరావు గారి అబ్బాయి నెల రోజుల్లో వస్తారు. నువ్వు ఆలోపు ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా, అప్పుడే మర్చిపోయావా అని కోపంగా అడిగింది కౌసల్య. అదేంటి, వాళ్ళు ఎల్లుండి కదా వస్తానని అన్నారు, రేపు రావటం ఏమిటి? అయోమయంగా అడిగింది మేఘన. వాళ్ళకి ఆ రోజు రావటానికి కుదరడం లేదని రేపే వచ్చేస్తున్నారు. నేను చెప్పవలసింది చెప్పాను, కానీ నువ్వు టైంకి రాకపోతే మీ నాన్నగారి గురించి తెలుసు కదా, ఆయనకి కోపం వస్తే ఇంకంతే. సరే ఉంటాను మరి, త్వరగా బయలుదేరి వచ్చేయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళకి నువ్వు నచ్చితే 10 రోజుల్లో పెళ్లి చేస్తానని మీ నాన్నగారు అన్నారు. నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరి వచ్చేయి. ఇక నాకు చాలా పనులు ఉన్నాయి. బయలుదేరిన తర్వాత ఒకసారి ఫోన్ చేసి చెప్పు. నిన్ను తీసుకురావడానికి అన్నయ్య హాస్పిటల్ నుండి అంటే వస్తాడు. పెళ్ళి అనే మాట వినగానే మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫోన్ కింద పడేసి అలానే ఉండిపోతుంది ఏడుస్తూ. దేవుడా, ఇప్పటికిప్పుడు పెళ్లి చూపులు, వెంటనే పెళ్లి అంటే ఎలా? కార్తీక్ను తీసుకుని పెళ్లికి ఒప్పించాలని అనుకునే లోపే ఈ న్యూస్ ఏమిటి? ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్తే వెంటనే పెళ్లి చూపులు అవ్వటం, పెళ్ళి అన్నీ అయిపోతాయి. కార్తీక్తో మాట్లాడడానికి కూడా ఛాన్స్ దొరకదు. ఏది చేసినా ఇప్పుడే ఏదో ఒకటి చేయాలి. కార్తీక్ ముందు నా కార్తీక్కి విషయం చెప్పాలి అని కంగారు పడుతూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటుంది. ఇంతలో కార్తీక్ వెనక నుండి వచ్చి కళ్ళు మూసి, మేఘన, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ కన్నీళ్ళేమిటి? ఏమైంది నా బంగారానికి అని తన మునివేళ్లతో కళ్ళు తుడిచాడు. మేఘన ఇంకా దుఃఖాన్ని ఆపుకోలేక కార్తీక్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. కార్తీక్, నాకు భయం వేస్తున్నది. నీ నుండి నన్ను దూరం చేస్తారేమో అని నాలో ఏదో తెలియని భయము. నాకు నువ్వు దూరం అవుతే బతకలేను అని మొహం చేతుల్లో దాచుకుంటూ ఏడుస్తుంది. మేఘన, అసలు ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఇలా ఏడిస్తే ఎలా అని ఆమెను దగ్గరకు తీసుకున్నాడు కంగారుగా. అమ్మ ఫోన్ చేసింది కార్తీక్. రేపు నిన్ను చూసుకోటానికి పెళ్లివారు వస్తున్నారు. ఇప్పుడే బయలుదేరి వచ్చేయి. వాళ్ళకి నచ్చితే పెళ్లి కూడా 10 రోజుల్లో చేస్తారని అమ్మ అంటుంది. ఓ, చూసుకోటానికి కదా, పెళ్లి కాదు కదా. దీనికి ఇంత భయపడాలా? ఇప్పుడు ఇంటికి వెళ్ళి మన ప్రేమ విషయం చెప్పు. ఒప్పుకోకపోతే అప్పుడు ఆలోచిస్తాం. నీకు మా డాడ్ గురించి తెలియదు కార్తీక్. ఒక్కసారి ఆయన అనుకున్నారంటే ఆ పని ఏది అయినా అవ్వాల్సిందే. ఎవరి మాట వినరు. ఆయన మాట ప్రకారం జరగాలి. అది అంతే. ఇప్పుడు వెళ్తే నన్ను ఇంకా పెళ్లి చేసే వరకు బయటికి రానివ్వరు. నేను ఇప్పుడు జాబ్ చేయటం కూడా ఇష్టం లేదు. నేను ఎంతో రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు. పెళ్ళయ్యే వరకు మాత్రమే నేను జాబ్ చేయటం. పెళ్ళైన తర్వాత జాబ్ చేయనివ్వరు. నువ్వు కాకుండా నన్ను ఇంకా ఎవరైనా పెళ్లి చేసుకుంటే నేను భరించలేను, చచ్చిపోతాను అంటూ గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. మేఘన, నువ్వే కాదు, నేను కూడా నువ్వు లేకుండా ఉండలేను. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని నా భార్యగా ఊహించుకోలేను. నిన్ను నన్ను ఎవరూ విడదీయలేరు. మన పెళ్లి ఇక్కడే అయిపోవాలి అని నిర్ణయించుకొని తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. కార్తీక్ రఘురామ్ పద్మలకు చిన్న కొడుకు. కార్తీక్ అన్నయ్యలు అరవింద్, ఆదిత్య. అరవింద్ భార్య గౌరీ, పిల్లలు హర్షిత, యశ్వంత్. ఆదిత్య భార్య పావని, పిల్లలు భానుచరణ్.
రఘురామ్కి ఒక బట్టల దుకాణం ఉంది. అతను వయసు అవుతుంది కదా అని దుకాణాన్ని అరవింద్కి అప్పగించి తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదిత్య ఇంటికి దగ్గరలో బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటూ నెలకి 30,000 సంపాదిస్తాడు. గౌరీ పాపని ఇంట్లోనే ఉంటూ ఇంటి పని, వంట పని చేసుకుంటూ అత్తగారు మామగారును బాగా చూసుకుంటారు. ఇంట్లో అత్త చెప్పిన మాట ప్రకారం జరగాలి. కార్తీక్ రాక కోసం ఎదురు చూస్తూ తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంది పద్మ. అందరూ హాల్లో కూర్చొని కార్తీక్ రాలేదని ఎదురు చూస్తున్నారు. అప్పుడే రఘురాం పెద్ద కొడుకు అరవింద్ని పిలిచి, కార్తీక్ ఇంకా రాలేదు, వాడికి ఫోన్ చేసి అసలు ఈరోజు వస్తున్నాడు లేదో కనుక్కో అని అన్నారు. చేస్తూనే ఉన్న నాన్నగారు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కార్తీక్ రాగానే భోజనం చేసేటప్పుడు మెల్లిగా పెళ్లి గురించి అడగాలని అనుకుంటుంది. కాసేపటికి కార్తీక్ మేఘన్ను పెళ్లి చేసుకుని తనతో పాటు తీసుకుని వస్తాడు. కాలింగ్ బెల్ చప్పుడికి గౌరి తలుపు తీసి చూస్తుంది. ఎదురుగా దండలతో ఉన్న కార్తీక్ మేఘన్ను చూసి షాక్ అయ్యి పక్కకి నిలబడిపోయింది. అమ్మ గౌరీ, ఎవరు వచ్చింది? కార్తీక్ వచ్చేశాడా అని సంతోషంతో అక్కడికి వచ్చింది నవ్వుతూ. కార్తీక్ పక్కన మేఘన్ను తన మెడలో తాళిబొట్టు చూసి షాక్ అయ్యి అలానే ఉండిపోయింది. అమ్మ, తను మేఘన. మేమిద్దరం చాలా కాలంగా ప్రేమించుకున్నాం. ఈరోజు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మేఘన మా అమ్మ వదిన అని పరిచయం చేసి ఆశీర్వాదం తీసుకోవటానికి వంగారు. పద్మ కోపంతో దూరం జరిగింది. అక్కడికి వచ్చిన మిగతా వారు కూడా షాక్ అయ్యి అలాగే ఉండిపోయారు. రఘురాం కోపంగా, రే కార్తీక్, ఏమిటిది నువ్వు చేసింది అని అరిచాడు ఆవేశంతో. నాన్న, తను నేను ఇద్దరం ప్రేమించుకున్నాము. మీకు చెబితే మీరు ఒప్పుకోరు. నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారని అనిపించింది. మేఘన్ను నేను అసలు దూరం చేసుకోలేను. అందుకే మీకు తెలియకుండా మేమిలా పెళ్లి చేసుకున్నాము. మమ్మల్ని క్షమించండి అని అన్నాడు తలదించుకొని. రఘురాం కోపంతో, ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళకు ఒక మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవాలా? మాకు చెబితే మేమే మాట్లాడి పెళ్లి చేస్తాం కదా. అంత తొందర ఏమిట్రా నీకు? మీ అమ్మ నువ్వెప్పుడు వస్తావని, నీ పెళ్లి ఎలా చేయాలని 10 రోజుల నుండి తిండి తిప్పలు మాని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు చేసేది ఇదా? కొంచెమైనా ఆలోచించకుండా అని తల పట్టుకున్నాడు. అరవింద్ తల్లిదండ్రుల పరిస్థితి చూసి, కార్తీక్ నీ మీద నమ్మకంతో అమ్మ మామయ్యకి మాట ఇచ్చింది, స్వప్న ఈ ఇంటి చిన్న కోడలని. కానీ ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా అంటే ఎలా? అమ్మ వాళ్ళకి ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి అని మండిపడ్డాడు. అప్పుడే అనుకోకుండా పద్మ అన్నయ్య విశ్వనాథ్ కార్తీక్ వస్తున్నాడని తెలిసి అక్కడికి వచ్చాడు. దూరం నుండి అక్కడ జరిగింది చూసి కోపంతో కార్తీక్ అని అరిచాడు. కార్తీక్ మిగతా వారు అంతా వెనక్కి చూశారు. కార్తీక్, ఏమిటి నువ్వు చేసింది? నిన్నే పెళ్లి చేసుకుంటానని వచ్చిన సంబంధాలన్నీ కాదంటూ నీ కోసమే పిచ్చి దాంట్లో ఎదురు చూస్తూ ఉన్నా నా కూతురు పరిస్థితి ఏమిటి అని అడిగాడు పక్కన మేఘన వైపు కోపంగా చూస్తూ. మామయ్య అది అని చెప్పాలని నోరు తెరిచాడు. తన గురించి ఒకసారి కూడా ఆలోచించకుండా ఈ అమ్మాయిని చేసుకున్నావు. ఏం నచ్చింది ఈ అమ్మాయిలో అంతలా నీకు? నా కూతురు లేనిదేమిటి? ఈ అమ్మాయిలో ఉన్నదేమిటి అని పైనుండి కింద వరకు చూశాడు కోపంతో. మేఘన ఆ మాటలకి ఇబ్బంది పడుతూ తలదించుకుంటుంది. అందరూ బయట ఉన్న జనం పక్కింటి వాళ్ళు తొంగి తొంగి చూస్తూ అక్కడికి చేరతారు. ఒక ఆడపిల్ల ఎలా ఉండాలని అనుకున్నాను అవన్నీ తనలో ఉన్నాయి. నా సంతోషం గురించి మీ అందరికంటే ఎక్కువగా ఆలోచించే తన మనస్తత్వం నాకు నచ్చింది. తనతో ఉంటే అన్ని సంతోషాలే. తనని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అంటే నా కూతురు అలా లేదా అని అడిగాడు కోపంగా. స్వప్న గురించి నేను అలా ఏమనలేదు. అయినా స్వప్న చిన్నప్పటి నుండి నాతో కలిసి ఆడుకుంటూ పెరిగింది. ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలంటే ఎలా? నా మనసుకు కష్టం కలిగించే పనులు చేయటం నాకు ఇష్టం లేదు. ఆ మాటలకి విశ్వనాథ్ కోపంగా చూసి అక్కడి నుండి కదిలాడు. పద్మ అన్నయ్య అని పిలిచింది. ఎవరు నీకు అన్నయ్య? ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నీతో నాకు మాటలు అనవసరం. ఈ రోజు నుండి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు.
మీరెవరో మేమెవరో అంటూ కోపంగా వెళ్ళిపోయాడు. అన్నయ్య, ఆగు. స్వప్న గురించి మీకే కాదు, మాకు కూడా బెంగగానే ఉంది. తనకి జరిగిన అన్యాయానికి నేను క్షమాపణ చెబుతున్నాను. తన గురించి మీరు కంగారు పడకండి అని అన్నది వెనుక వెళ్ళి ఆపి. కంగారు పడకుండా ఎలా ఉంటాను? నీ కొడుకు నా అల్లుడని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకోవటానికి ముందుకు వస్తారు అని బాధపడతాడు దిగులుగా. స్వప్నకి నేను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. నా తప్పుని నేను సర్దిద్దుకుంటాను. నాకు ఆ అవకాశం ఇవ్వు అన్నయ్యా అని ప్రాధేయపడింది చేతులు జోడించి. నేను ఒప్పుకున్నా, స్వప్న వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదు కదా. అదే నా ఆలోచన. నేను స్వప్నకి నచ్చెప్తానన్నయ్యా. చూద్దాము అది ఒప్పుకుంటుందో లేదు అంటూ బాధపడుతూ దిగులుగా కదిలాడు అక్కడి నుండి. పద్మ లోపలికి వెళ్తూ కోపంగా, కార్తీక్, ఇంకా నీకు ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు. ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అన్నది. జరిగింది ఏదో జరిగిపోయింది. వాళ్ళని ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు? లోపలికి రానివ్వు అని అన్నాడు భర్త. తండ్రి మాట విని అరవింద్ కూడా, అవునమ్మా, వాడిప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడ ఉంటాడు? అర్థం చేసుకో అమ్మా, వాళ్ళని క్షమించి లోపలికి రానివ్వు. సరే, గౌరీ వాళ్ళకి హారతి ఇచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్ళు అని వెళ్ళిపోతుంది. సరే అత్తయ్యా అంటే లోపలికి వెళ్ళి హారతి పళ్ళం తెచ్చి హారతి ఇచ్చింది. వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ బొట్టు పెట్టి, కుడికాలు ముందు పెట్టిరండి అని లోపలికి ఆహ్వానిస్తుంది. పావని కూడా గౌరీ పక్కన చేరి, కార్తీక్, మీ జంట చాలా బాగుంది అని చేయి చూపించింది సూపర్ అని. నీ పేరేమిటి చెల్లి అంటూ మేఘన పక్కన చేరింది. మేఘన అని సమాధానమిస్తాడు కార్తీక్. నేను అడిగింది మా చెల్లెల్ని మర్ది, తనని చెప్పనివ్వు. ఇంత అందంగా ఉన్న తన గొంతు కూడా ఎలా ఉందో ఒక్కసారి మమ్మల్ని కూడా విన్నివ్వు. వచ్చిన దగ్గర నుండి నువ్వే మాట్లాడేవే కానీ మా చెల్లి అసలు నోరు తెరవలేదు అని మేఘన వైపు చూసింది పావని. మేఘన అక్క అని చిన్నగా సమాధానం చెప్పింది. అబ్బో, చాలా బాగుంది నీ వాయసు. మీ కార్తీక్ ముందు నీ వాయస్కే పడిపోయాడేమో అంటూ ఆట పట్టిస్తారు తోడి కోడలిద్దరూ చెరువు పక్కన చేరి. గౌరీ, అందర్నీ భోజనం చేయడానికి పిలువు అంటూ అత్త పద్మ అనేసరికి, అలాగే అత్తయ్య అంటూ గౌరీ పనిలో పడింది. సరే, మీరు రెస్ట్ తీసుకోండి కార్తీక్, మేఘన. పావని పద, ఇక్కడే ఉంటే అప్పుడే మాటలు మొదలు పెట్టేశారా అంటారత్తయ్య. లాక్కొని వెళ్తుంది. కార్తీక్ మేఘన సంతోషంతో, కార్తీక్, అత్తయ్య గారు అలా కోపంగా వెళ్ళిపోమంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా అని కంగారు పడిపోయాను. మామయ్య బావగారు అడిగారు కాబట్టి సరిపోయింది. లేకపోతే రోడ్డుపై నిలబడి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించవలసి ఉండేది అని నిట్టూర్చింది. అలాంటి పరిస్థితి మనకు రాదని నాకు తెలుసు మేఘనా. మా అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నాననే కోపమంతే. అంతకు మించి నాపై ప్రేమ ఉంది. సరే బాబు, నేను ఒప్పుకుంటున్నాను. ఇక్కడ ఇలా ఉంటే ఇక నాకు మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందోనని భయంగా ఉంది. మేఘన, నువ్వు ఇప్పుడు అవన్నీ ఆలోచించకు. పొద్దున్నుండి ఆలోచిస్తూ బాగా అలసిపోయి ఉన్నావు. ఇక ఆలోచించింది చాలు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. సరే, నువ్వు కూడా నా గురించి చాలా రెస్ట్ చేశావు కదా, రెస్ట్ తీసుకో అంటూ చిలిపిగా బుగ్గగిల్లింది. కాసేపటికి గౌరీ వచ్చి తలుపు తోస్తూ మేఘనను కార్తీక్ ముద్దు పెట్టడం చూసి, సారీ మేఘన, డిస్టర్బ్ చేశాను. ఇప్పటికి ఆలస్యమైంది, భోజనం చేసేసి రెస్ట్ తీసుకోండి అంటూ వాళ్ళకి రూమ్లోకి భోజనం తీసుకొని వచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది హడావిడిగా. కార్తీక్ మేఘన సిగ్గుతో దూరంగా జరిగారు. మేఘన ఆ ఇంట్లో త్వరగా కలిసిపోవాలనుకొని అందరితో మంచిగా ఉండాలని ఎలా అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత రోజు మేఘన పొద్దున్నే లేచి తలస్నానం చేసి రెడీ అయ్యి వంట రాకపోయినా వంటగదిలోకి వెళ్తుంది. తోడికోడలతో పరిచయం పెంచుకోవాలని ఆశతో. అప్పుడే గౌరీ పావని ఇంట్లో అందరి కోసం టిఫిన్ చేయటంలో అటు ఇటు తిరుగుతూ ఒక్కో పని ఒకరికొకరు చెప్పుకుంటూ పనిలో మునిగి ఉన్నారు. వాళ్ళని చూసి దగ్గరికి వెళ్తూ, హాయ్ అక్క, గుడ్ మార్నింగ్, నేను సాయం చేయనా అంటూ గౌరీ చేసే చట్నీ చేసే పని చూస్తుంది. ఆ మాటకి చిరునవ్వు, వద్దులే మేఘనా, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, నువ్వు గొప్పింటి నుండి వచ్చావు,
నీకీ పనులు అలవాటు ఉండవు. నేను చూసుకుంటాను. ఎలాగో పావని నాకు సహాయం చేస్తుంది. నువ్వెళ్ళి కూర్చో అని అన్నది. హా అక్కా! అవును. నాకీ పనులు అలవాట్లేదు. నేను మా ఇంట్లో కిచెన్‌లోకి కూడా త్వరగా ఎప్పుడు వెళ్ళను. అమ్మ, వదిన వంట చేస్తారు. కానీ ఇప్పుడు వంట నేర్చుకోవటం మొదలుపెట్టాలి. మా అమ్మ నాకు ఏ పని చెప్పదు. అందుకే వంట నేర్చుకోలేకపోయాను అని సిగ్గుపడింది తలదించుకొని ఇబ్బందిగా. అవునా! పర్వాలేదులే మేఘనా! నేను పావని చేస్తున్నప్పుడు చూసి నెమ్మదిగా నేర్చుకో. నువ్వెక్కువగా ఆలోచించకు. నీకు ఇక్కడ ఏ ఇబ్బంది రాకుండా చూసుకోటానికి మేమిద్దరం అక్కలు ఉన్నాం కదా అంటూ నవ్వేసింది. ఆ మాటకి మేఘన సంతోషపడి, థ్యాంక్స్ అక్కా! మీరు నా ఇబ్బంది అర్థం చేసుకుని నాకు ప్రతి క్షణం తోడుగా ఉంటున్నారు అని అన్నది. అయ్యో! దీనిలో ఏముంది థ్యాంక్స్ చెప్పటానికి? ఇక మీదట మనమంతా కలిసి ఉండవలసిన వాళ్ళమే కదా! సర్లే కార్తీక్ లేచి ఉంటాడు. కాఫీ పట్టుకొని వెళ్ళు. పావని మేఘనకి కాఫీ రెడీ చేసివ్వు అని పావని చెప్పి తన పనిలో పడింది మిక్సీ కోసం పక్కకి వెళ్తూ. సరే అక్కా! రా మేఘన నీకు కాఫీ ఎలా చేయాలో చూపిస్తాను. చూసి నేర్చుకో అని పావని తనకి ముందుగా కాఫీ ఎలా పెట్టాలో, ఏవేవి ఎంత కొలతలు వేసుకోవాలి అర్థమయ్యేలా వివరించి చూపిస్తుంది. తోడికోడలు పెట్టిన కాఫీ తీసుకుని వెళ్ళి భర్తకి ఇవ్వటానికి తన గదిలోకి వెళ్తుంది వయ్యారంగా. అప్పటికే ఇంకా భర్త కార్తీక్ లేవడు. ఆమె వెళ్ళి భర్త ఇంకా మంచం మీద ఉండటం చూసి నడుం మీద చెయ్యి వేసుకుని, కార్తీక్ లే, టైం ఎంత అయిందో చూసావా అని కిటికీ ఉన్న కటన్ తీసి దూరం జరుపుతుంది. సూర్యుని వెలుగు మీద పడి చిరాకుపడి పక్కకి తిరిగి పడుకుంటాడు. అబ్బా మేఘన, కాసేపు పడుకొనివ్వు బంగారం అంటూ గారాలు పోతూ దుప్పటి కప్పుకున్నాడు. ఇప్పటికే చాలా లేట్ అయింది, లే అని అంటూ భర్తను లేపడానికి ప్రయత్నం చేసింది. అంతలో మేఘన ఫోన్ రింగ్ అవుతుంది. మేఘన ఫోన్లో వదిన నెంబర్ చూడగానే సంతోషపడి మాట్లాడుతూ, హా వదినా, చెప్పు, ఇంట్లో అందరు నా గురించి ఏమని అనుకుంటున్నారు అని వరుసగా ఆగకుండా ప్రశ్నలు వేసింది కంగారుగా. ఏమంటారు, నువ్వు చేసిన పనికి మామయ్య అత్తయ్యను తిడుతున్నారు. నిన్ను జాబ్ చేయటానికి అత్తయ్య ఒప్పించింది కదా అందుకు అని పల్లవి కొంచెం కోపంగా మాట్లాడింది. అవునా, పాపం, నా వల్ల అమ్మ ఇబ్బంది పడుతుంది. అమ్మ ఏమంటుంది మరి? హా, అత్తయ్య నీ గురించి బాధపడుతున్నారు. నువ్వెక్కడ ఉన్నావో ఎలా ఉన్నావోనని ఆలోచిస్తూ నీ మీద బెంగ పెట్టుకుని సరిగ్గా తినడం లేదు అన్నది బాధగా. మరి నాన్నగారు ఎలా ఉన్నారు? ఇంకా ఏమైనా అన్నారా? మేఘనతో మనకింక ఏ సంబంధం లేదు. మనల్ని కాదనుకొని వెళ్ళిపోయింది కదా, తన గురించి ఇంకెవరూ ఆలోచించకండి. మేఘన పేరు కూడా ఈ ఇంట్లో వినిపించకూడదు అని చాలా కోపంగా చెప్పారు. ఇప్పుడు కానీ నేను నీతో మాట్లాడుతున్నాననే సంగతి తెలిస్తే ఇక నన్ను కూడా ఇంట్లో నుండి గెంటేసినా అనుమానం లేదు. అంత కోపంగా ఉన్నారు మామయ్య. నువ్వు చేసిన పనికి మామయ్య వాళ్ళు ముందు తల ఎత్తుకుని సమాధానం చెప్పలేకపోయారు. మేఘనకి వదిన చెప్పేది విని తను చేసిన పనికి తండ్రి పరిస్థితి తెలిసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే, నువ్వక్కడ బాగానే ఉన్నావా? వాళ్ళు మిమ్మల్ని ఇంట్లోకి పిలిచారా? అసలు ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావు అని అడిగింది ఆందోళన పడుతూ. హా, కార్తీక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను వదినా. నేను బాగానే ఉన్నానని అమ్మకి చెప్పు వదినా. సరే మరి, నేను ఉంటాను, మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది. హా సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు మేఘనా, ఏమీ ఆలోచించకు అని ఎవరో వస్తున్నట్టు అనిపించి పెట్టేసి వెనక్కి తిరిగింది. అప్పుడే పల్లవి భర్త మోహన్ వస్తాడు. మోహన్ మేఘన గురించి ఆలోచిస్తూ లోపలికి వచ్చి తల పట్టుకొని కూర్చొని బాధపడుతూ తన చెల్లెలు ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో అని అతని ఆలోచనలు. చెల్లెలంటే మోహన్కి ప్రాణం. చెల్లెలు ఇద్దరు కలిసి ఇంట్లో చేసిన అల్లరి కళ్ళ ముందు మెదిలి నీళ్లు వచ్చేరాయి. అది గమనించిన అతని భార్య, ఏమండి, ఏమైంది, అలా ఉన్నారు? మేఘన గురించి ఆలోచిస్తున్నారా అని అడిగింది భుజంపై చెయ్యి వేసి. హా, మేఘన ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారోనని బెంగగా ఉంది. మీ చెల్లి క్షేమంగానే ఉంది. ప్రస్తుతం వాళ్ళ అత్తగారింట్లోనే ఉన్నారని చెప్పింది.
ఇందాకనే ఫోన్ చేసి మాట్లాడి అక్కడ బాగానే ఉందా లేదని తెలుసుకున్నాను. అవునా? అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ ప్రేమ పెళ్లి గురించి తెలిసి ఏమనలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా లేచి నిలబడి. ఏమో, అవేమీ నాకు తెలియదు. ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ అత్తగారింట్లో బాగానే ఉన్నామని ఒక మాట చెప్పింది. ఆ మాటకు ఊపిరి పీల్చుకొని, ఓ గాడ్, మేఘన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు. సర్లే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం టీ తీసుకురా పల్లవి అని అడిగాడు కూర్చుని తల పట్టుకుని. హా, సరే ఇప్పుడే తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడే లేచిన కార్తీక్ ఒళ్ళు విరుచుకుంటూ మేఘన కళ్ళలో నీళ్లు చూసి, బంగారం, ఏమైంది? ఈ కన్నీళ్ళేమిటి? నిన్నింట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు అని లేచాడు కోపంగా తన దగ్గరికి వెళ్ళి. లేదు కార్తీక్, నన్నింట్లో ఎవరు ఏమనలేదు అని కన్నీళ్లు తుడుచుకుంది. మరి ఏమైంది? ఈ కన్నీళ్ళెందుకు అని సందేహంగా చూశాడు. ఇప్పుడే వదిన ఫోన్ చేస్తే తనతో మాట్లాడాను. అవునా? ఏమన్నది మీ వదిన? అంత బాగానే ఉందా అని అడిగాడు మేఘన కలలోకి చూస్తూ. లేదు అని తల్ల అడ్డంగా ఊపింది. నాన్న మన పెళ్లి విషయము తెలిసి చాలా సీరియస్ అయ్యారు. ఇక మీదట నాకు ఆ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదని కరాఖండిగా చెప్పారని వదిన ఇప్పుడే ఫోన్లో అక్కడ సిచ్యువేషన్ మొత్తం వివరించింది అని దూరంగా నిలబడి ఆలోచిస్తుంది దిగులుగా. సర్లే, మనం చేసిన పనికే ఆయన కోపం రావటంలో అర్థముంది. నువ్వెక్కువ ఆలోచిస్తూ బాధపడకు. మీ నాన్నగారు ఇప్పుడు కోపంలో ఉండి అలా అన్నారు. అవేం పట్టించుకోవద్దు. నువ్వు బాధపడితే నేను చూడలేను అంటూ భార్య కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ దగ్గరికి తీసుకున్నాడు. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. కార్తీక్, మేఘన కూడా వస్తారు. మేఘన్ను చూసి పద్మ ఇబ్బందిగా మొహం పక్కకు పెట్టుకుని సగం తిన్ని మిగిలింది వదిలేసి, గౌరీ, నాకింక ఆకలిగా లేదు. ఇది తీసుకొని వెళ్ళి వీధిలో కుక్కకి వేసేయి. లేచి వెళ్ళిపోతుంది వేగంగా. మేఘన అత్తగారి తనని అక్కడ చూసి కోపంలో టిఫిన్ తినడం కూడా మానేసిందని లోపల బాధపడుతుంది. కార్తీక్ ఇంకా అక్కడ ఉండలేక తను కూడా తినకుండా ఆకలి లేదని ఫోన్లో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోతాడు. కానీ కార్తీక్‌కి తల్లి భార్యపై కోపంతో చేసే పనులకి బాధపడి అక్కడ ఉండలేక అలా అబద్ధం చెప్పి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ వాళ్ళిద్దరితో బాగానే ఉన్నా అత్తగారు ఒకరు మాత్రం వాళ్ళని వేరుగా చూడ్డం మేఘన భరించలేకపోయింది. తనపై కోపంతో మాట్లాడలేకపోయినా తను పెద్దగా బాధపడేది కాదు. కానీ తన రక్త సంబంధము, తను నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకును దూరం పెట్టడం తనని ఎక్కువగా బాధించింది. ఏది ఏమైనా ఆవిడ మనసు గెలుచుకుని మెచ్చుకునే విధంగా ఉండాలని ప్రయత్నిస్తున్నది. ఆవిడతోనే కాదు, ఇంట్లో అందరితో కలిసి ఉండాలని చనువుగా ఉంటూ వాళ్ళ మధ్య తిరుగుతూ వాళ్ళ అలవాట్లు పద్ధతులు తెలుసుకోవాలని ఆరాటపడింది మేఘన. సాయంత్రం 6 అవుతున్నది. గౌరీ, పావని కలిసి మేఘనతో తొలి రాత్రి అని చెప్పి తనని ముస్తాబు చేస్తూ తలలో పూలు పెడుతూ ఆ రాత్రి భర్తతో ఎలా ఉండాలో, వాళ్ళు మన నుండి ఏం కోరుకుంటారు, గౌరీ అన్ని వివరంగా చెబుతూ ఉంటే పావని మధ్య మధ్యలో మేఘన చెవిలో ఏవో చిలిపి కబుర్లు చెప్పి నవ్వుతూ ఆట పట్టిస్తుంది. మేఘన అవి వింటూ నవ్వుకుంటూ సిగ్గుపడుతున్నది. గౌరీ, పావని ఇద్దరు కలిసి మేఘన్ను అందంగా రెడీ చేస్తారు. గౌరీ అద్దంలో చూసి, ఈ చీరలో ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా, దేవకన్యలా అంటూ దిష్టి తీసింది చేతివేళ్లు మెటికలు విరిచి. పావని అది చూసి, కార్తీకు నేనిలా చూస్తే ఇక అంతే ఎగిరి గంతేస్తాడు. సరే, రాయికా అని మేఘన్ని గదిలోపలికి పంపి వెళ్తూ గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతారు. కార్తీక్ గదిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. అడుగుల చెప్పుడికి తలుపు వైపు చూసేసరికి ఎదురుగా భార్య మేఘన నవ్వుతూ కనిపించింది. ఒక క్షణం భార్యను అలా చూసి రెప్పవేయటం మరిచాడు. కాటుక కళ్ళు, లేత గులాబీ రంగులో ఉన్న పెదవులు, తెలుపు ఎరుపు అంచు కలిసిన చీర, మధ్యలో విల్లులా వంపు తిరిగిన నడుము, నల్లని కురులలో మల్లెపూలు భార్య అంతా అందంగా కనిపించేసరికి ఆనందంతో గాల్లో తెలిపాడు. ఆమె ఇంకా దూరంగా నిలబడి ఆలోచనలో ఉండటం చూసి సిగ్గుపడుతుందని అనుకుని దగ్గరికి వచ్చి చేరాడతడు.
అతడి దగ్గరకు వచ్చి ఆమె చుబకంపై చెయ్యి వేసి తన కలలోకి చూస్తూ, బంగారం, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు, ముద్దు వస్తున్నావు. ఆమె చేతికి పాలు ఇస్తూ ఉంటే అతను తీసుకుంటూ అవి అన్నీ తాగేస్తూ ఉంటే, మొత్తం తాగకండి, సగం నాకు ఉంచు. ఇద్దరము సగం సగం తాగాలని గౌరీ అక్క వచ్చే ముందే చెప్పింది అని అంది అమాయకంగా. ఓహో, అలాగా, అయ్యో, మరి తాగేశానే, సరే ఇవే తాగు అంటూ ఆమె చేతికందించాడు. అతను ఆమె పాలు తాగుతుంటే అలానే చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది కన్నుసైగ చేసి. నా పిల్లం నా ఇష్టం, ఎంతసేపైనా చూసుకుంటాం. ఇప్పుడు నీ మీద పూర్తి హక్కు నాదే అంటూ ముద్దు ఇచ్చాడు ఆమెను దగ్గరికి తీసుకుని. ఈ చీర నీకు చాలా బాగుంది అన్నాడు అతను కొంటెగా చూసి. అంతేనా, ఇంకేమనిపించడం లేదా అన్నది తలదించుకొని నేల చూపులు చూస్తూ. ఇంకా అంటే చెప్పలేను, చేతుల్లో చూపిస్తా అంటూ ఆమె పైకి చేరాడు. కార్తీక్, ఇంకా అక్క చెప్పిన టైం కాలేదు. సరే కూర్చో కాసేపు, నీతో మనసు విప్పి మాట్లాడాలి. అతడు ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకొని, నిన్ను మొదటిసారి గుళ్ళో చూసినప్పుడు నువ్వే నా భార్య అవ్వాలని కోరుకున్నాను. తర్వాత నిన్ను చూడాలని చాలాసార్లు అనిపించేది. అలా దూరం నుండి చూస్తూనే నిన్ను చాలా ఇష్టపడ్డాను. తర్వాత నీకు నేను ప్రపోజ్ చేయటం, నువ్వు ఒప్పుకోవటం అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి. తర్వాత నన్ను చూడాలని అనిపిస్తే నువ్వు నా కోసం హాస్టల్ నుండి బయటకు వస్తూ నా కోసం చాలాసార్లు ఇబ్బంది పడ్డావు. అయినా నన్ను చూడాలని వస్తూ ఉంటే నీకు నాపై చాలా ప్రేమ ఉందని అర్థమైంది. ఇంకా చాలాసార్లు నువ్వు నాకు జాగ్రత్తలు చెబుతూ తిన్నావా లేదని అడుగుతూ పట్టించుకునే సమయంలో నీపై మరింత ప్రేమ పెరుగుతూనే వచ్చింది. నిన్ను ఒక్కసారి ఎవరో ఏడిపిస్తూ ఉంటే వాళ్లతో పెద్ద గొడవ పెట్టుకున్నాను. ఆ సమయంలో వాళ్ళపై చాలా కోపం వచ్చింది. నిన్ను ఇంకొకరు తప్పుగా చూస్తే నేను తట్టుకోలేకపోయేవాణ్ణి. నీతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఎవరా అని దూరం నుండే చూస్తూ ఉండేవాణ్ణి. అది అనుమానం కాదు, నిన్ను నా నుండి దూరం ఎవరైనా చేస్తారేమోనని భయం మాత్రమే. నువ్వు నాతో ఒక్కసారి మాట్లాడలేదు, ఫోన్ పనిచేయలేదు. టెన్షన్ పడిపోయాను. ఏమైందని చాలాసార్లు చేసి చేసి చిరాకు వచ్చి మీ ఫ్రెండ్కి చేశాం. తను నీ ఫోన్ కింద పడి పగిలిపోయిందని చెప్పింది. తర్వాత నేను నీకు మళ్ళీ కొత్త ఫోన్ కొని పంపించాను. ఆ ఫోన్ నువ్వు యూజ్ చేయడం లేదనుకున్నాను. కానీ రోజు దాన్ని చూసుకుంటూ నా కార్తీక్ నా కోసం పంపాడు అని మీ ఫ్రెండ్కి రోజు చెబుతూ మురిసిపోతూ ఉండేదానివి అని చెప్తూ ఉంటే నీకు నేనంటే ఎంత పిచ్చి ప్రేమ అనిపించేది. ఇలా చెబుతూ వెళితే తెల్లారిపోతున్నది. ఎంత చెప్పినా నీపై ప్రేమ మరింత పెరుగుతూనే ఉంది. నీతో గడిపే క్షణం కోసం 1000 కనులతో వేచుకున్నాను. నీతో గడిపే సమయం ఎప్పుడెప్పుడు వస్తుందని కలలు కంటున్నాం. మేఘన, నీ గురించి ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే తట్టుకోలేను. ఇంక నువ్వు లేకుండా నీ మాత్రం అస్సలు ఉండలేను. నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ ప్రేమతోనే నా జీవితం ముడిపడి ఉంది. నువ్వు నా జీవితం, నువ్వు నా ప్రాణం. ఐ లవ్ యూ బంగారం అంటూ గుండెలకి హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు కార్తీక్. నా బంగారానికి నేనంటే చాలా ఇష్టం అంటూ భర్తను మరింత గట్టిగా పట్టుకుని, నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు నేను ఎప్పుడు కలిసి ఉండాలి అని ముద్దు ఇచ్చింది జుట్టు నిమురుతూ. నా బంగారం, నా బుజ్జి బంగారం అంటూ ముద్దులు పెడుతూ గాఢంగా హత్తుకున్నారు. మేఘన ఉదయాన్నే లేచి కార్తీక్ కాఫీ ఇస్తూ, కార్తీక్, లే, ఇంకా ఎంతసేపు పడుకుంటావు? నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు పడుకుంటావా అని పక్కకి చేరింది. కార్తీక్ అవేమీ పట్టనట్టు గాఢ నిద్రలో ఉన్నాడు. భర్తను అలా చూసి నుదుటి మీద ముద్దు పెడుతూ, ఎంత రొమాంటిక్గా కనిపిస్తున్నాడో నా బంగారం అని చెయ్యితో తల నిమిరి బయట కూర్చులో కూర్చుని రాత్రి జరిగిన మధురమైన అనుభూతులను గుర్తు చేసుకుంటూ సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటుంది. కార్తీక్ అప్పుడే లేచి తన మేఘన ఎంతో ప్రేమగా తెచ్చిపెట్టిన కాఫీ చూసి తాగుతూ ఫోన్ చూసుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఈలోపు మేఘన గదిలోకి వస్తుంది. అప్పుడే కార్తీక్ ఫోన్ పక్కన పెట్టి మేఘన్ను చూసి, మేఘన, బట్టలు తీసి పైన ఉంచు,
స్నానం చేయటానికి వెళ్తున్నాను అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. కార్తీక్ బట్టలు తీసి పైన పెడుతున్నది. అప్పుడు మేఘన ఇచ్చిన బ్లూ కలర్ షర్ట్ కనిపిస్తున్నది. ఎప్పుడో ఇచ్చిన షర్టు ఇంకా భద్రంగా దాచి ఉంచుకున్నాడంటూ ఆ కార్తీక్ వేసుకున్న షర్ట్ను ముద్దు పెట్టుకుంటూ వేసుకొని డాన్స్ చేస్తున్నది. అప్పుడే గౌరీ పావని బయట తలుపు పక్కన నిలబడి తొంగి చూసి నవ్వుకుంటారు. మేఘన చూసేసి కవర్ చేసుకుంటూ ఈ కలర్ షర్టు చాలా బాగుంది కదా అక్క అని అంటుంది. హా బాగుంది, కార్తీక్ ఫేవరెట్ షర్ట్ కదా అందుకే అంటూ, సరే కార్తీక్ నువ్వు ఇప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా, అందరూ తినేశారు, మీరు మాత్రం మిగిలారు. కార్తీక్ టవల్తో తల తుడుచుకుంటూ కంగారుగా వస్తూ, నేను బయట తింటాను వదినా, నువ్వు వెళ్ళి తిను మేఘనా, లేట్ అయింది. సరే మేఘనా నువ్వు రా అంటూ ముగ్గురు కిందికి వెళ్ళిపోతారు. ఆలస్యం అయిందని త్వరగా ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు కార్తీక్. గౌరీ వంట చేస్తూ మేఘనకి అన్ని చెబుతూ ఉంటే పావని కూరగాయలు కోస్తూ ఉంటుంది. మేఘన రాత్రి ఎలా గడిచింది అంటూ ఆట పట్టిస్తూ పావని అడుగుతున్నది. మేఘన సిగ్గుపడుతూ, పో అక్క, నీకు తెలుసు కదా, మళ్ళీ అడక్కు. గౌరీ కూడా పావన్తో కలిసి, అదేమిటో చెప్పు చెల్లి, కార్తీక్ నిన్ను అలా చూడగానే ఎలా ఫీల్ అయ్యాడు? నన్ను అలా చూసి, మేఘన నువ్వు ఈ చీరలో చాలా అందంగా ఉన్నావన్నాడు. ఆ తర్వాత నాతో చాలాసేపు మనసు విప్పి మాట్లాడాడు. తను నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించిందో చెప్పాడు. ఆ తర్వాత ఇంక చాలు అంతే, అంతకు మించి చెప్పలేను. అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. ఎవరో వచ్చారని మేఘన వెళ్తుంటే, నువ్వాగు మేఘన, పావని వెళ్ళి చూస్తున్నది. పావని తలుపు తీసి చూస్తున్నది. పెళ్లి సంబంధాలు చూసి శర్మగారు, మీరెందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతున్నది. అది మీ అత్తగారు రమ్మన్నారమ్మా, కానీ ఎందుకని ఆలోచిస్తూ లోపలికి రండి అంటుంది. అప్పుడే పద్మగారి కిందికి వచ్చి, రండి శర్మగారు, నమస్కారమమ్మా. నమస్కారం, కూర్చోండి. పావని వెళ్ళు, శర్మగారి కోసం ఏమైనా తీసుకునిరా. పావని లోపలికి వెళ్ళిపోతున్నది. గౌరీ, ఎవరు పావని వచ్చింది? పావని, శర్మగారు. అక్క కానీ ఇప్పుడు ఎందుకు వచ్చారు నాకు అర్థం కాలేదు. పద్మ, శర్మగారు మంచి సంబంధాలు ఉంటే చూడండి. ఎవరికమ్మా, మీ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది కదా. పద్మ, మా మేనకోడలు స్వప్నక్ శర్మగారు, మంచి సంబంధం ఉంటే చూడండి. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, అమ్మా నాన్నలకి ఒక కాని ఒక కూతురు, మంచి మనసు ఉన్న అబ్బాయి అయితే చాలు. అమ్మాయి ఫోటో వివరాలు అని ఫోటో వెనకాల ఉన్నాయి. అప్పుడే పావని శర్మగారు తీసుకోండి అంటూ జ్యూస్ ఇస్తుంది. తీసుకొని తాగుతూ శర్మగారు, సరే అమ్మా, ఏమైనా మంచి సంబంధం ఉంటే మళ్ళీ ఫోన్ చేసి చెబుతాను అంటూ లేచి వెళ్ళిపోతారు. రఘురాం కూడా అక్కడే ఉంటాడు. అంటే స్వప్న పెళ్ళి నువ్వే దగ్గర ఉండి చేస్తావా? మరి స్వప్న ఒప్పుకోదు కదా. నేను ఒప్పిస్తాను, నా మాట తప్పకుండా వింటాదని నాకు నమ్మకం ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ, పావని కాస్త మంచినీళ్ళు తీసుకురా అమ్మా, టాబ్లెట్స్ వేసుకోలేదు అంటాడు. పావని ఫోన్ వచ్చి మాట్లాడుతూ వెళ్ళిపోతుంది, పట్టించుకోదు. మేఘన, మామయ్య ఇదిగో మంచినీళ్ళు, మీరు వేసుకోలేని మందులు అంటూ ఇస్తున్నది. పావనికి చెప్పాను, నువ్వు తెచ్చావా అమ్మా? అక్కకి ఏదో ఫోన్ వచ్చి మాట్లాడుతున్నది మామయ్య, పైనుండి పద్మ చూస్తూ ఉంటున్నది. అలా మాట్లాడుతూ, అమ్మ, మేఘన మీ వాళ్ళు వైజాగ్లో ఎక్కడ ఉంటారు అని వాళ్ళ కుటుంబం గురించి అడుగుతూ ఉంటే, మాది అనకాపల్లి మామయ్య, అక్కడే మా నాన్నగారు జగన్నాథం గారు పెద్ద లాయర్గా జాబ్ చేస్తున్నారు. అమ్మ కౌసల్య ఇంట్లోనే ఉంటారు. మా అన్నయ్య మోహన్ డాక్టర్గా ఇక్కడే పెద్ద హాస్పిటల్లో చేస్తున్నారు. మా వదిన పల్లవి, ఇద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంకా పిల్లలు లేరు. రఘురాం అన్నీ వింటూ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ మేఘన మా అబ్బాయికి మా స్వప్నకి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ వాడికి ఇష్టం లేదని నాతో చాలాసార్లు అన్నాడు. అప్పుడు వాడు నీ గురించి చెప్పాడు. నీ గురించి చెప్పేటప్పుడు వాడి కళ్ళలో ఆనందం చూశాను. నువ్వంటే ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడో అర్థమైంది. నీతో పెళ్లి కాకుండా స్వప్నతో పెళ్ళైతే వాడేమవుతాడు, ఎలా ఉంటాడో అని ఆలోచిస్తూ భయం వేసింది.
మీపై నా కోపం లేదమ్మా. మీరింట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని నేను బాధపడ్డాను. మేఘన కళ్ళల్లో ఆనందం. వెంటనే రఘురాంను మమ్మల్ని క్షమించండి మామయ్య అంటూ మేము తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అంటూ చెప్తూ ఉండగా గౌరీ పావని కూడా దూరం నుండి చూస్తూ వింటారు. సర్లే అమ్మ గగన, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నా పేరు గగన కాదు మామయ్య, మేఘన అంటుంది. మేఘన రఘురాం నవ్వుతూ మర్చిపోయానమ్మా. సరే అమ్మా, నేను బయటకి షాప్కి ఒకసారి వెళ్ళి వస్తాను అంటూ వెళ్ళిపోతాడు. మేఘన ఆ అమ్మాయి మామయ్య గారి మనసు గెలుచుకున్న మమ్మల్ని అర్థం చేసుకుని క్షమించేశారు అనుకుంటూ ఆలోచిస్తూ గౌరీ పావని దగ్గరికి వెళ్ళి చెబుతూ సంతోషపడింది. గౌరీ మామయ్య నిన్ను కోడలుగా అంగీకరించారు, కానీ అత్తయ్య మనసు గెలవటం చాలా కష్టం మేఘన. ఆవిడ మనసు గెలిస్తేనే నిన్ను ఇంటి కోడలుగా అంగీకరిస్తారు. పావని కూడా చెబుతూ అవును మేఘన, అక్క అన్నట్టు నువ్వు అత్తయ్య మనసు గెలవడం కోసం ఇప్పటి నుండి చాలా కష్టపడాలి. ఆవిడ మనసు గెలిస్తేనే నిన్ను ఇంట్లో కోడలుగా అంగీకరిస్తారు అంటూ, కానీ జాగ్రత్త, ఆవిడకి నచ్చని పనులు చేస్తే ఆవిడకి చాలా కోపం వస్తున్నది. అప్పుడు నీకు ఇంకా కష్టంగా మారుతున్నది. మేఘన అలాగే అక్క, మీరు చెప్పినప్పుడు ఇప్పటి నుండి అత్తయ్య మనసు గెలవడం కోసం కష్టపడాలి. అప్పుడే పిల్లలు వస్తూ అమ్మా అంటూ అరుస్తూ అల్లరి చేస్తూ కిచెన్లోకి వస్తారు. యశ్వంత్, అమ్మా, ఈరోజు మా స్కూల్లో మొన్న జరిగిన ఆటల పోటీలు విజేతల పేర్లు చెప్పారు. నేను రన్నింగ్లో ఫస్ట్ వచ్చాను. అవునా, నా బంగారు కొండ అంటూ ముద్దు పెట్టుకుంటుంది గౌరీ. ఈలోపు చరం నేను వేట్లో గెలవలేదా అంటూ ఏడు మొహం పెడతాడు. పావని సర్లే, ఇంకోసారి పెట్టినప్పుడు ట్రై చెయ్యి, అప్పుడు బాగా ఆడు, ఓకేనా? చరణ్ సరే అమ్మా అంటూ పట్టుకుంటాడు. నువ్వు తిడతావని భయపడ్డాను. బాను, అమ్మా నేను అయితే క్లాస్లో ఫస్ట్ వచ్చాను, పరీక్షల్లో మార్క్స్ బాగా వచ్చాయి. అవునా చిట్టి తల్లి అంటూ ముద్దు పెడుతూ దగ్గరికి తీసుకున్నది. ఈలోపు మేఘన మరి మా వర్షిత ఎందులో ఫస్ట్ వచ్చింది అంటూ వర్షితను అడుగుతున్నది. వర్షిత తల కిందికి పెట్టుకొని నేనెందులోనూ పార్టిసిపేట్ చేయలేదు పిన్ని, ఎందుకంటే నేను ఎలానో ఓడిపోతా అని నాకు ముందే తెలుసు, అందుకే ఎప్పుడు ఏ పోటీలలోకి వెళ్ళను అంటూ ఉంటే మిగిలిన పిల్లలు నవ్వుతూ ఇది ఎప్పుడు భయపడుతూ పిరికి దానిలా ఉంటుంది, ఇంకా ఎందులో గెలుస్తాది అంటారు. మేఘన ఒరే పిల్లలు, తప్పు, ఎప్పుడు ఎదుటివారి గురించి మీకు తెలియకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మాటలతో బాధ పెట్టకూడదు. నువ్వు చేయగలవు, ట్రై చెయ్యి అంటూ ధైర్యం చెప్పాలి. ఓకేనా, అర్థమైందా? అలాగే పిన్ని, అర్థమైంది, ఇకపై మీరు చెప్పినట్టు చేస్తాం అని అంటారు చరణ్, భాను, యశ్వంత్. మేఘన వర్షిత, తప్పు తల్లి, మనం ఎప్పుడు మనల్ని తక్కువ అంచనా వేయకూడదు, ఎదుటివారి ముందు తల దించుకొనిలా ఉండకూడదు. నువ్వు అన్ని ఆటల పోటీల్లోకి వెళ్ళి ఆడుతూ నేను ఆడగలను అని చెప్పాలి, ప్రయత్నం చేయకుండా నేను ఓడిపోయాను అని అనకూడదు, ఓకేనా? వర్షిత థ్యాంక్స్ పిన్ని, నువ్వు చెప్పినట్టే ఉంటాను, గుడ్ గర్ల్ అంటూ బుగ్గలు గిల్లుతూ నుదుటి మీద ముద్దు పెట్టింది. సరే, ఇక వెళ్ళి ఆడుకోండి, మీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను పావని అనేసరికి పిల్లలు వెళ్ళిపోతారు. గౌరీ మా మాట అస్సలు వినే కాదు వర్షిత, కానీ నీ మాట భలే వింటుంది, పిల్లలకి ఎలా చెప్పాలో అలా చెబితే వింటారక్క. సర్లే, వంట అయిపోయింది కదా, భోజనాలు రెడీ అయ్యాయి, అందరినీ పిలుస్తాను. అందరూ భోజనానికి వస్తారు. గౌరీ పావని వడ్డిస్తూ ఉంటే మేఘను కూడా వడ్డిస్తూ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళేలోపు పద్మ, గౌరీ నువ్వు వడ్డించడం చాలమ్మా నాకు అనేసరికి అలాగే అత్తయ్య, మేఘన నువ్వు మిగిలిన వారికి వడ్డించు, నేను అత్తయ్యకి వడ్డిస్తాను అంటున్నది. మేఘన లోపల బాధపడుతుంది. అందరూ భోజనాలు చేశాగా గౌరీ మేఘన, చెప్పాను కదా అత్తయ్య, అంతే, అలానే ఉంటున్నది, పట్టించుకోకు అని వెళ్ళిపోతుంది. మంచం మీద కార్తీక్ ఒళ్ళో పడుకొని మేఘన, కార్తీక్ ఈరోజు మామయ్య నాతో మాట్లాడారు. అవునా, ఏం మాట్లాడారు బంగారం అని నుదుటి మీద ముద్దు పెడుతూ అడుగుతాడు. మన పెళ్ళి ఇంట్లో ఎవరికి చెప్పకుండా చేసుకున్నామని, కోపం తప్ప మరింక ఏమీ లేదు అన్నారు. నన్ను కోడలుగా అంగీకరించారు, నాతో చాలాసేపు మాట్లాడారు, మా కుటుంబం గురించి అడుగుతూ నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా అత్తయ్య కూడా మనల్ని అర్థం చేసుకుంటే చాలు.
మా అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని కోపము, అంతే. అందులోకి స్వప్నతో పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. అంటే సొంత మామయ్య కూతురు కదా, కోడల్ని చేసుకోవాలని ఉండేది. నాకేమో చిన్నప్పటి నుండి దగ్గరగా చూసినా కదా, అందుకు తనపై నాకు పెళ్లి చేసుకోవాలా అన్న ఆలోచన వచ్చేది కాదు. అప్పుడే నాకు ఒక దేవకన్యలా ఉన్న అమ్మాయి స్వర్గంలో నుండి దిగి వచ్చినట్టు నువ్వు నాకు కనిపించావు. నిన్ను చూడగానే నాలో ఏదో తెలియని మధురమైన అనుభూతి కలిగింది. నువ్వు నాకు బాగా నచ్చావు. ఎంతలా అంటే నీతో జీవితం పంచుకోవాలని అనిపించేది. నీ ప్రేమ కోసం వేచి చూస్తూ ఉన్నా నువ్వు నాకు దగ్గరయ్యావు. ఇప్పుడు ఇలా నీతో జీవితం సంతోషంగా గడుపుతున్నాను అంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ రోజు రాత్రి అలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా మేఘన కార్తీక్ ఒళ్ళోనే నిద్రపోతుంది. కార్తీక్ పక్కకు మెల్లిగా లేపి తల కింద దిండు పెట్టి పడుకోబెడుతూ తను పడుకుంటాడు. ఆ రోజు అలా గడిచిపోతుంది. తర్వాత రోజు గౌరీ పావని మేఘన పొద్దునే లేచి పూజ చేసి గుడికి వెళ్తారు. గౌరీ పావని మేఘన అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుని ప్రసాదం తింటూ అక్కడ కాసేపు కూర్చుంటారు. పావని, మేఘన, నువ్వెప్పుడైనా వచ్చావా? ఆ వచ్చాను. మా కుటుంబం అంతా అప్పుడప్పుడు వస్తాము. మా అమ్మగారు పూజలు బాగా చేస్తారు. అమ్మవారి భక్తురాలు. నాన్న లాయర్ కదా, త్వరగా గుడికి ఎప్పుడు మాతో కలిసి వచ్చేవారు కాదు. అప్పుడప్పుడు అన్నయ్య కూడా అంతే, డాక్టర్ కదా, ఎప్పుడో ఒకసారి వస్తాడు. అది వదిన బలవంతం చేస్తే వస్తాడు. మా అన్నయ్య మోహన్ వదిన పల్లవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్నయ్యకి వదిన అంటే చాలా ఇష్టం. తనని అస్సలు వదిలి ఉండలేడు. ఎంత బిజీగా ఉన్నాం, హాస్పిటల్ నుండి రాగానే తన ఎంత అలసిపోయి వచ్చినా వదినతో ప్రేమగా మాట్లాడుతూ ఇంట్లో ఏమి జరిగినా తెలుసుకుంటాడు. నాన్న మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఇంట్లో నాన్న చెప్పినట్టే ఉండాలి, అంతే. అలా వాళ్ళ కుటుంబం గురించి మేఘన చెప్తూ ఉంటుంది. గౌరీ మేఘన వాళ్ళ అన్నయ్య వదిన గురించి చెప్తున్నప్పుడు, అరవింద్ గారు నన్నంత ప్రేమగా చూసుకోలేదు. ఎప్పుడు కూడా తిన్నావా అని అడిగేవారు కాదు. ఎప్పుడు షాప్లో బిజీగా ఉంటారు. నేను పిల్లల కన్నా ఆ షాపు వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తారు అని గౌరీ మనసులో అనుకుంటూ బాధపడుతుంది. మేఘన గౌరీ కలలో నీళ్లు గమనిస్తుంది. అప్పుడు, అక్క, మరి మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పడానికి ఏమీ లేదు. పిల్లలు, వంటగది, అంతే నా జీవితం అంటూ కొంచెం నిరాశగా చెప్పటంతో మేఘనకి అర్థమైంది. బావగారు గౌరీ అక్క గురించి ఎక్కువ ఆలోచించరు, తన గురించి పట్టించుకోరు. నేను కూడా చాలాసార్లు వాళ్ళిద్దరిని గమనించాను. వాళ్ళంత ప్రేమగా ఉండరు. గౌరీను మామూలు స్థితికి తేవటానికి పావని అక్క నీ గురించి చెప్పు. నాకు ఆదిత్యతో పెళ్లి కుదరకముందే తనంటే నేను చాలా ఇష్టపడ్డాడు. నేను పెళ్లి చేసుకుంటే తననే చేసుకునేది అన్నాను. తనకి కూడా నేను బాగా నచ్చాను అని అమ్మ వాళ్ళు చెప్పారు. అంతే, పెళ్ళైపోయింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉన్నాను. సర్లే వెళ్దాం రండి, ఇంటికి వెళ్ళి మళ్ళీ అందరికి వంటలు చేయాలి అంటూ గౌరీ అనడంతో అక్కడి నుండి లేచి బయలుదేరుతారు. మేఘన గౌరీ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం చేయాలి, ఎలా అంటూ వాళ్ళని దగ్గర చేయాలి. అప్పుడే కార్తీక్ వచ్చి కూర్చొని, ఏమిటి మేఘన అంతలా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి? గౌరీ అక్క గురించి అంటుంది మేఘన. గౌరీ వదనకే బాగానే ఉంది కదా. అది కాదు, బావగారక్కతో అంత ప్రేమగా ఉండరు. నేను వాళ్ళని గమనించాను అంటుంది మేఘన. ఏమంటున్నావు? వాళ్ళు బాగానే సంతోషంగా ఉంటున్నారు. నేను 9 ఏళ్లుగా చూస్తున్నాను, నాకు తెలియదా? మేఘన వాళ్ళందరితో సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ లేరు. ఎప్పుడు షాపులో బిజీగా ఉంటారు. పిల్లలు, భార్య గురించి ఆలోచించరు. నువ్వు ఆలోచిస్తే అర్థమవుతుంది. పొద్దున జరిగిన విషయం కూడా చెప్తూ, హా, నిజమే, కానీ ఇప్పుడు ఏం చేద్దాము? అందరిలో ఉన్నప్పుడు నువ్వు నాతో మరింత ప్రేమగా ఉండు. అదే నువ్వు చేయవలసింది అని చెప్పి మేఘన వెళ్ళిపోయింది. తర్వాత రోజు నుండి మేఘన, కార్తీక్ అందరి ముందు ప్రేమగా ఉంటూ వాళ్ళని గమనిస్తారు. మేఘన వంటగదిలో ఉంటే వెనక నుండి కార్తీక్ వచ్చి చేతులతో చుట్టేసి బుగ్గలపై ముద్దు పెడుతూ, ఏం చేస్తున్నావు బంగారం?
కాఫీ అడిగావు కదా, పెడుతున్నా. తెస్తాను, మీరు నడవండి. అయ్యో బంగారం, నేను అడిగింది ఈ కాఫీ కాదు. అది నీ తియ్యని పెదాలతో ఒక ముద్దు కాఫీ అడిగాను. అబ్బా, ఇప్పుడు ఇక్కడ కుదరదు. ఎందుకు? ఎవరైనా చూస్తారని. ఎవరు లేరు, పెట్టు. పోనీ నేను పెడతాను అంటూ పెదాలపై గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. మేఘన చాలు కార్తీక్ ఇంకా అంటూ లోపలికి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. కార్తీక్ కూడా ఆగు మేఘన అంటూ వెనకాల పరుగులు పెడతాడు. బయట నుండి చూసి చూడనట్టు చూస్తున్నాం గౌరీ పావని. బయట నుండి చూసి చూడనట్టు చూస్తున్నాం గౌరీ పావని ఫోన్ మాట్లాడుతూ అరవింద్ గమనిస్తూ ఉంటారు. పావని వాళ్ళని అలా చూస్తే చాలా బాగుంది. నాకు ఆదిత్యతో గడిపిన రోజులు గుర్తుకు వస్తున్నాయంటూ తనలో తను నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. గౌరి తన భర్త వైపు కళ్ళతో సూదిలా గుచ్చుకున్నట్టు చూస్తూ వెళ్ళిపోతుంది. అరవింద్ ఎందుకలా చూసిందనుకుని వెళ్ళిపోతాడు. కార్తీక్, నువ్వు బాగా ఎక్కువ చేశావు. మరి అంతలానా? సిగ్గుతో నాకేదోలా అయిపోయింది. కార్తీక్, అవునా? నాకిప్పుడు అయితే ఇంకా ఏదో చేయాలనిపిస్తుంది అంటూ తలుపు వేసేస్తాడు. మేఘన, అయ్యో ఇప్పుడు కార్తీక్ అంటూ, ప్లీజ్ అక్క, నాకు పని చెప్పింది చేయకుండా వచ్చేసాను, మళ్ళీ వస్తాను. నువ్వు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోతావు, రావు అంటూ మేఘన్ను పట్టుకోవడానికి అటు ఇటు పరిగెడుతూ నడుం పట్టుకొని దగ్గరికి లాగాడు. నాకంటే నీకు పని ముఖ్యం లేదు. నువ్వే, నీకన్నా ఏది ఎక్కువ కాదు, నువ్వే నాకు ఎక్కువ, నీ తర్వాతే ఏది అయినా అంటుంది. కార్తీక్ మేఘన్ను మరింత దగ్గరగా ప్రేమగా తీసుకుని తన కవిగిల్లో బంధించాడు. గౌరీ పావని వంట చేస్తూ, మేఘన ఇంకా రాలేదు, కూరగాయలు కట్ చేస్తాను, ఈరోజు నేనే వంట చేస్తాను అంది. ఇంకా ఎక్కడ వస్తున్నది, కార్తీక్ ఇంకా రానివ్వడు అంటూ నవ్వుకుంటుంది పావని. అలా కార్తీక్ మేఘన వాళ్ళని కలిపాలని, దగ్గర చేయాలని చాలా చేస్తారు. గదిలో కార్తీక్ మేఘనకి ప్రేమగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని భోజనం తినిపిస్తూ మేఘన కూడా తినిపిస్తూ ఉంటుంది. తర్వాత కార్తీక్ స్నానం చేయటానికి వెళ్ళి, టవల్ మర్చిపోయాను మేఘన, ఒకసారి రా, ఇచ్చి వెళ్ళు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు, బయట ఉన్న వాళ్ళకి వినిపించేలా. పావని, మేఘన వెళ్ళు, మా మరిది పిలుస్తున్నాడు, టవల్ మర్చిపోయారని. మేఘన, ఇదిగో టవల్ అంటూ బయట నుండి ఇస్తూ ఉంది. కార్తీక్ ఒక్కసారిగా మేఘన చెయ్యి పట్టుకొని లోపలికి లాగేశాడు. అయ్యో కార్తీక్, ఏమిటిది? చాలు, తడిసిపోతున్నాను. పర్వాలేదు, మళ్ళీ నాతో కలిసి స్నానం చెయ్యి అంటూ తడిపేస్తూ, చీ కార్తీక్, నాకు సిగ్గు వేస్తున్నది అంటూ బయటకు వచ్చేసి టవల్తో తల తుడుచుకుంటూ ఉంటుంది. కార్తీక్, నన్ను మొత్తం బాగా తడిపేశావు, ఇప్పుడు నాకు చీర కట్టుకోవడం కూడా రాదు, రోజు గౌరీ అక్క కడుతుంది, వెళ్ళు గౌరీ అక్కని పిలుస్తావా? కార్తీక్ కూడా టవల్తో తల తుడుచుకుంటూ, గౌరీ వదన, ఎందుకిప్పుడు, నేను ఉన్నాను కదా, నేను కడతానురా బుజ్జి బంగారం అంటూ చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగుతూ, మీరు కడతారా శ్రీవారు? కట్టండి, చూస్తాను ఎలా కడతారో, కానీ నాకేదోలా ఉంది, చీ సిగ్గేస్తుంది బాబు. కార్తీక్ చీర కడుతూ ఉంటే మేఘన్ నవ్వుకుంటుంది. కార్తీక్ చీర కడుతూ చీర కుచ్చిళ్ళు పట్టుకొని లోపలికి దోస్తూ ఉంటే మేఘన మరింత సిగ్గుపడుతూ లోలోన సంతోషంతో పొంగిపోయింది. కార్తీక్ మేఘన్ నడుమును చూస్తూ, ఎంత అందంగా కనిపిస్తున్నది అంటూ గిల్లుతూ ఒక ముద్దు పెట్టాడు. మేఘన, ఇంకా చాలు శ్రీవారు, సిగ్గేస్తుంది. కార్తీక్ ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. మేఘన కూడా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. గౌరీ చూసి, ఏమిటి మేఘన, మళ్ళీ చీర మార్చావు? పావని, తల తడిగా ఉంది, మళ్ళీ తలస్నానం చేశావా? మేఘన సిగ్గుపడుతూ ఏం చెప్పాలో తెలియక నవ్వుకుంటుంది. నీకు చీర కట్టుకోవడం రాదు కదా, ఎలా కట్టుకున్నావు? పావని, ఓ అర్థమైంది, కార్తీక్ టవల్ అని పిలిచింది ఇందుకేనా అంటూ నవ్వుకున్నారు. కార్తీక్ టిఫిన్ చేసి వాషింగ్ బేషన్లో చేతులు కడుక్కుంటూ పక్కన ఉన్న మేఘనపై నీళ్లు చల్లుతారు. బంగారం, ఏమిటి ఆలోచిస్తున్నావు? నేనా, మా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ వాళ్ళు బాగా గుర్తు వస్తున్నారు. అందరూ ఎలా ఉన్నారు? వదిన మళ్ళీ ఫోన్ చేయలేదు, అమ్మతో మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడలేదు అంటూ ఉంటుంది. అమ్మ నా గురించి బాధపడుతుంది అని వదిన చెప్పింది, నేను ఫోన్ చేయనా,
నా ఫోన్ నుండి మా అమ్మగారికి మాట్లాడితే నీకు కొంచెం ఆనందంగా ఉంటున్నది. వద్దు కార్తీక్, అమ్మ నాతో మాట్లాడినట్టు నాన్నగారికి తెలిస్తే కంతే. సరే, నీకు ఆలస్యం అవుతున్నది, ఆఫీస్కి వెళ్ళాలి, నడు. హా వెళ్ళాలి అంటూ కార్తీక్ వెళ్తుంటే, సరే నువ్వు జాగ్రత్త అంటూ కార్తీక్ ముద్దు పెడుతూ మేఘన ఎదురు వస్తున్నది. అలా రోజులు గడుస్తున్నాయి. గౌరీ అరవింద్ మాత్రము ఎప్పట్లానే ఉంటారు, కానీ వాళ్ళలో ఏ మార్పు కనిపించలేదు. మేఘన కార్తీక్ మాట్లాడుకుంటూ మనము ఎంతలా ప్రయత్నించినా వాళ్ళలో ఏ మార్పు కనిపించలేదు. కార్తీక్ ఇప్పుడు మనం ఇంకా వాళ్ళతో వేరువేరుగా మాట్లాడాలి, దగ్గర చేయాలి అంతే. గౌరీ వదిన మనసులో ఎంత బాధ ఉన్నా పైకి చెప్పలేదు. అన్నయ్య అర్థం చేసుకోలేడు. కొందరు అబ్బాయిలు త్వరగా అర్థం చేసుకోలేరు. కొందరు అమ్మాయిలు మనసులో ఏముందో చెప్పుకోరు అంటూ వాళ్ళతో వేరుగా కార్తీక్ వాళ్ళ అన్నయ్యతో షాప్లో కూర్చొని చెబుతాడు. మేఘన వంట చేస్తూ చెబుతున్నది. గౌరికి మేఘన చెప్పే మాటలు అర్థమవుతాయి. గౌరీ ఆలోచిస్తూ, నిజమే, నేను మీ బావగారితో మాట్లాడను, చాలా తక్కువగా మాట్లాడతాను. ఈరోజు ప్రేమగా మాట్లాడుతూ నేను ఏమి కోరుకుంటున్నాను అనేది తెలిసేలా చేస్తాం. అరవింద్ కూడా కార్తీక్తో మాట్లాడుతూ, మీ వదిన నా వైపు సూదిలా గుచ్చినట్టు చూస్తున్నది, అందుకేనా? అవునన్నయ్యా, నువ్వెప్పుడూ షాప్ ఒకటే లోకంగా బిజీగా ఉంటావు, అలా ఉండకూడదు. జీవితం అంటే అందరితో కలిసి ఉంటూ అందరి సంతోషంలో బాధలో తోడుగా ఉండాలి. ఇంట్లో అందరి గురించి ఆలోచించాలి. ఎప్పుడూ డబ్బు సంపాదించడం జీవితం అన్నట్టుగా ఉండకూడదు. ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా సంతోషం లేకుండా జీవితాన్ని ఎలా గడపలేము చెప్పు? అరవింద్కి అర్థమైంది. అవును కార్తీక్, పాపము గౌరీ ఎప్పుడు తన గురించి కంటే ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను మాత్రం తనతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడలేదు. పిల్లల గురించి కూడా తనే పట్టించుకుంటూ ఉంటున్నది. సరన్నయ్యా, నేను చెప్పింది నీకు అర్థమైంది కదా, మరి నేను వెళ్తున్నాను అంటూ అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తాడు. గౌరీ గదిలోకి వస్తున్నది. అరవింద్ ఆలోచిస్తూ అటో ఇటు తిరుగుతూ ఉంటాడు. గౌరిని చూసి కాసేపు ఆగి గౌరీ అంటూ పిలుస్తూ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు గౌరీ, నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అంటూ ఉంటే, గౌరీ, అయ్యో, మీరు నన్ను క్షమాపణలు అడగటం ఏమిటండి? నేనే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాను, మీకేం అర్థమవుతుంది అంటూ ఉంటే, అరవింద్ గౌరిని తన గుండెలకు హత్తుకొని ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను అని అంటాడు. బయట తలుపు పక్కన నిలబడి వాళ్ళని అలా చూస్తూ కార్తీక్ మేఘన్ను కూడా పట్టుకుంటూ నవ్వుకుంటూ, అమ్మాయి వాళ్ళు కలిశారు రా అంటూ దగ్గరికి తీసుకుంటూ వారి గదిలోకి వెళ్ళిపోతారు. గౌరీ అరవింద్ను కలిశారు అని ఆనందంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు కార్తీక్ మేఘన. తర్వాత రోజు రఘురాం పద్మతో స్వప్న పెళ్లి గురించి మాట్లాడాలని శర్మగారు వస్తారు. శర్మగారు మాట్లాడుతూ, అమ్మ, మీరు చెప్పినట్టు ఒక మంచి సంబంధం చూశాను. ఈ అబ్బాయి పేరు అర్జున్. వీళ్ళ అమ్మ నాన్నలకు ఒక్కడే కొడుకు, ఒక అమ్మాయి. నెలకు 60,000 సంపాదిస్తాడు. ఆ అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, చాలా మంచివాడు అంటూ ఫోటో ఇస్తూ, మీరు ఓకే అంటే వాళ్ళతో మాట్లాడతాను అంటారు. అబ్బాయి బాగానే ఉన్నాడు, స్వప్నకు కూడా నచ్చుతాడు, చూడండి ఎలా ఉన్నారు. రఘురాం, హా బాగానే ఉన్నాడు అబ్బాయి. సరే శర్మ గారు, నేను వాళ్ళని అడిగి ఫోన్ చేసి చెప్తాను. అలాగే అమ్మా, ఇక మరి నేను వెళ్తాను. అలాగే, నమస్తే అంటూ పంపిస్తున్నది. రఘురామ్ అయితే వాళ్ళతో ఫోన్ చేసి, మాట్లాడతావా పద్మ? ఫోన్లో కాదు, ఇంటికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడి స్వప్నని ఒప్పించి వస్తాను. అలాగే, అయితే ఎప్పుడు వెళ్తావు? ఈ రోజే వెళ్దాము. మీరు కూడా రండి, నేను ఒక్కదాన్నే ఏం మాట్లాడి ఒప్పించగలను అని పద్మ అంటున్నది. సరే అయితే అని విశ్వనాథ్ ఇంటికి వెళ్ళాలి అని బయలుదేరారు. గౌరీ, పావని, జాగ్రత్త, ఇల్లు చూసుకోండి, మేము విశ్వనాథ్ అన్నయ్య గారి ఇంటికి వెళ్తున్నాము. అలాగే అత్తయ్య. మేఘన అక్కడే ఉంటుంది, తనకేమీ చెప్పకుండా పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతుంది. రఘురాం, అమ్మ మేఘన, నువ్వు కూడా జాగ్రత్త అని వెళ్ళిపోతారు. అలాగే మామయ్య, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. విశ్వనాథ్ ఇంటికి వెళ్ళిన తర్వాత విశ్వనాథ్ వాళ్ళని చూసి, మీరా, ఇప్పుడు వచ్చారేమిటి చెల్లమ్మ, రండి లోపలికి, స్వప్న పెళ్లి గురించి మాట్లాడని వచ్చాము అంటున్నది. స్వప్న గదిలో నుండి అప్పుడే వస్తూ, నా పెళ్లి గురించి ఏం మాట్లాడవద్దు, నేను పెళ్లి చేసుకోవాలని
అనుకోవటం లేదు. అది కాదు స్వప్న, ఈ అబ్బాయిని ఒకసారి చూడు, నీకు నచ్చుతాడు. అత్తయ్య, నాకు బావ తప్ప ఇంకెవరు నచ్చరు. మీరు నాకెంతలా చెప్పినా నేను ఈ మాట విని పెళ్లి చేసుకోను అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్తున్నది. ఇంట్లో వచ్చి కూర్చుని తన పెళ్లి గురించి మాట్లాడాలని వస్తే అలా మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని రఘురామ్‌కి కొంచెం చిరాగ్గా అనిపిస్తున్నది. పద్మ కూడా కొంచెం బాధగా అనిపించింది. చెప్పాను కదా పద్మ, అది పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు అని మీరు బలవంతం చేయకండి. స్వప్నకి కోపం ఎక్కువ. పెళ్లి గురించి మాట్లాడితే అలా కోపంతో ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. సర్లే అన్నయ్య, ఇక మేము వెళ్తాము. అప్పుడేనా, ఇప్పుడేగా వచ్చారు, భోజనం చేసి వెళ్తుండ్రి కదా వదినా అంటున్నది విశ్వనాథ్ భార్య జానకి. అవునమ్మా, ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడే ఎందుకు? భోజనాలు చేసి కాస్త విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. వద్దన్నయ్యా, వెళ్దాం పదండి. పద్మ, స్వప్న పెళ్లి గురించి ఇంకా ఆలోచించకు. తనకెప్పుడు చేసుకోవాలని ఉంటే అప్పుడే చేస్తాం. సరే అన్నయ్య అంటూ పద్మ వెళ్ళిపోతుంది. పావని ఇల్లు సర్దుతూ తుడుస్తూ పనిచేసుకుంటున్నది. గౌరి వంటగదిలో పిల్లల కోసం తినడానికి జిలేబీ చేస్తూ ఉంది. మేఘన పిల్లలకి కథలు చెప్తూ ఆటలు ఆడిస్తూ ఉంది. అప్పుడే ఆదిత్య వస్తూ పావని కాస్త టీ తీసుకురా అంటూ గదిలోకి వెళ్ళిపోతారు. పావని వస్తున్నానని వంటగదిలోకి వెళ్ళి టీ పెడుతున్నది. అప్పుడే అరవింద్ కూడా పిల్లల కోసం బొమ్మలు, బంతులు పట్టుకుని వస్తాడు. మేఘన వంటగదిలోకి వెళ్ళిపోతుంటే, మేఘన, కార్తీక్ వచ్చాడా అని అరవింద్ అడుగుతాడు. మేఘన, లేదు, ఇంకా రాలేదు బావగారు. ఆయనతో ఏమైనా పని ఉందా బావగారు? అరవింద్, లేదమ్మా, పొద్దున్నుండి వాడు అస్సలు కనిపించడం లేదు, అందుకే అడిగాను. మేఘన, ఆఫీస్లో పని ఎక్కువగా ఉందని పొద్దునే త్వరగా వెళ్ళిపోయారు బావగారు. గౌరీ వదన వంటగదిలో ఉంది. మీకు ఏమైనా తీసుకురామంటారా బావగారు? వద్దు, గౌరిని పిలువు అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు. గౌరీ అన్ని సర్దుతూ కిచెన్ శుభ్రం చేస్తున్నది. మేఘన, అక్క, బావగారు పిలుస్తున్నారు, వెళ్ళు అంటూ ఉంది. నేను శుభ్రం చేస్తాను, వెళ్ళక్క. గౌరీ గదిలోకి వెళ్తుంది. అరవింద్ ప్రేమగా మాట్లాడుతూ తన గౌరీ కోసం ప్రేమగా తెచ్చిన డైమండ్ రింగ్ ఇస్తాడు. గౌరీ, మనం మళ్ళీ ఇలా సంతోషంగా ఉండటానికి కారణం కార్తిక్, మేఘన. అవునండి, మేఘన చాలా మంచి అమ్మాయి. అందరితో బాగా కలిసిపోతుంది. అందరి మంచి గురించి ఆలోచించే మంచి అమ్మాయి అని గౌరీ అంటున్నది. ఆ, చాలా మంచి అమ్మాయి. నాకిప్పుడే అర్థమైంది. కార్తీక్ ఎందుకు స్వప్నని కాదని తనని చేసుకున్నాడనేది తెలిసింది. కార్తీక్కి మంచి భార్య దొరికినది. కానీ అత్తయ్య వాళ్ళను ఎప్పుడు క్షమిస్తారో, మేఘన్ను కోడలుగా ఎప్పుడు అంగీకరిస్తారో తెలియటం లేదు. సరే, అమ్మా నాన్న కనిపించటం లేదు, ఎక్కడికి వెళ్ళారు? స్వప్న పెళ్లి గురించి మాట్లాడాలని విశ్వనాథ్ బాబాయ్ గారింటికి వెళ్ళారు. మీరు వచ్చే ముందే వెళ్ళారు. ఓహో, అవునా? స్వప్న పెళ్లికి అంత తేలిగ్గా ఒప్పుకోదు. స్వప్న కోపం చాలా ఎక్కువ. ఎవరితోనూ త్వరగా మాట్లాడలేదు. స్వప్నకి కార్తీక్ అంటే చిన్నప్పటి నుండి ఇష్టము. అందుకే మామయ్య కార్తీక్ను అల్లుడు చేసుకోవాలని ఆశపడేవారు. స్వప్న ఒక్కగానొక కూతురు కదా, అందుకు గారాబంగా పెంచారు. తనకి నచ్చినదే చేస్తున్నది. ఎవరి మాట త్వరగా వినదు. కార్తీక్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను అనేది, కానీ మన వాడికి దగ్గర వాళ్ళని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని అరవింద్ చెబుతూ ఉంటాడు. మేఘన పిల్లలతో కలిసి మాట్లాడుతూ కథలు చెప్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ వచ్చి బయటకు వస్తున్నది. కార్తీక్, ఏం చేస్తున్నావు? ఏమిటి ఇంకా రాలేదు? అది చెప్పాలని ఫోన్ చేశా బంగారం. మన పెళ్ళయింది కదా, ఇప్పటి వరకు పార్టీ ఇవ్వలేదని ఫ్రెండ్స్ అడుగుతున్నారు. నేను రావటానికి ఆలస్యం అవుతున్నది, నువ్వు భోజనం చేసి పడుకో. సరే, నువ్వు జాగ్రత్త, బాగా ఎంజాయ్ చెయ్యి. లవ్ యూ స్వీట్ హార్ట్. లవ్ యూ బంగారం. బాయ్ బాయ్ అంటూ పెట్టేస్తాడు. మేఘన ఫోన్ మాట్లాడి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడే పద్మ, రఘురాం వచ్చి హాల్లో కూర్చున్నారు. రఘురాం కోపంతో స్వప్నకి పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియటం లేదు. అలా కోపంతో ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది. పద్మ చిన్నపిల్ల కదా, తెలియదు. అయినా కార్తీక్ ఇలా చేశాడని బాధపడుతుంది. అందుకే సరిగా మాట్లాడలేదు. లేకపోతే ఎప్పుడు అందరితోనూ బాగా మాట్లాడుతూ ఉంటది. మీ మేనకోడలు కదా, అందుకు బాగా సపోర్ట్ చేస్తున్నారు.
అదే నా మేనకోడలు మేఘన అయితే అందరి మంచి గురించి ఆలోచించి మాట్లాడుతుంది. పెద్దల్ని గౌరవం ఇచ్చి మాట్లాడి మంచి అమ్మాయి. మీ అందరూ కలిసినట్టు ఆ అమ్మాయితో నేను కలవను. అసలు కార్తీక్ భార్యగా ఉండే అధికారం స్వప్నకి ఉంది. కానీ ఆ అమ్మాయి నా కొడుక్కి ఏం చెప్పి మాయలో పడేసిందో కానీ వాడు తన వెనకాలే తిరుగుతుంటాడు అంటూ మేఘను తిడుతున్నది. కార్తీక్‌కి ఆ అమ్మాయి నచ్చింది. కాబట్టి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా వాళ్ళ కుటుంబంను వదిలేసి కార్తీక్ కోసం వచ్చేసింది. అంటే అర్థం చేసుకో వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో. అయినా నీకు ప్రేమ విలువ తెలిస్తే అర్థమవుతుంది. నీకు తెలియదుగా ఎప్పుడు నీ మాట వినాలంటావు. ఎవరి ఇష్టాలు పట్టించుకోలేదు. చాలు చాలు మళ్ళీ నన్నే అంటారు. ఎటు వచ్చినా అంటూ నోరు మూసుకుంటుంది. మేఘన ఆ మాటలు లోపల నుండి వింటున్నది. లోపల బాధపడుతుంది. అప్పుడే గౌరి, అరవింద్, ఆదిత్య, పావని వస్తారు. గౌరి, అత్తయ్య ఎప్పుడు వచ్చారు? చూడనే లేదు. మంచినీళ్లు తీసుకుని వస్తున్నది పావని. స్వప్న పెళ్లి గురించి మాట్లాడారా? మామయ్య, బాబాయ్ గారు ఏమన్నారు? పావని అడుగుతున్నది. లేదమ్మా, స్వప్న పెళ్లి చేసుకోవాలని లేదు అని కోపంగా చెప్పింది. స్వప్న ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడే చేస్తామని అన్నారు వాళ్ళ అమ్మ నాన్నలు కూడా. అందుకే వాళ్ళు ఒప్పుకోకపోతే మనం మాత్రం ఏం చేస్తాము? అన్నయ్యకి స్వప్న ఒక్కగానొక కూతురు. తన పెళ్లి చూడాలని వాళ్ళతో పాటు నాకు ఎంతో ఆశగా ఉంది. కానీ అదేమో పెళ్లి వద్దు అని అంటూ పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ ఉంది. తనకి పెళ్ళయితే చూడాలని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడాలని పాపము అన్నయ్య వదినకి చాలా ఆతృతగా ఉంది. స్వప్న పెళ్లి ఎప్పుడు అయ్యేది? వాళ్ళు కళ్ళారా చూసి ఆనందపడే రోజు ఎప్పుడు వస్తున్నది? స్వప్న జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా ఎప్పుడు గడపాలని కలలు కనేది. దాని కలలన్నీ ఆ అమ్మాయి వల్ల నిజం చేయలేకపోతుంది. స్వప్నకు కూడా మంచి అబ్బాయితో పెళ్లి అయితే దాని జీవితం సంతోషంగా ఉంటుంది. పరమేశ్వర, స్వప్న పెళ్లికి ఒప్పుకునేలా చేయి తండ్రి అంటూ దండం పెట్టుకుంటూ ఉంది. దేనికైనా సమయం పడుతుంది. స్వప్నకు కూడా పెళ్ళవ్వాలని ఉంటే త్వరలోనే ఆ సమయం వస్తున్నది అంటూ రఘురామని సరే భోజనాలు చేస్తాం. అందరూ భోజనాలు చేస్తూ కార్తీక్ రాలేదేమిటి అని ఆదిత్య అంటాడు. కార్తీక్ ఆఫీసులో నుండి రావటానికి ఆలస్యం అవుతున్నది అని చెప్పాడు అని అరవింద్ అంటాడు. మిగిలిన వాళ్ళు భోజనం చేస్తారు. రఘురాం, అమ్మ గౌరీ, మేఘన ఏది? లోపల ఉంది మామయ్య, వస్తానంది. మీరు చెయ్యండి, మేఘన ముగ్గురు కలిసి తింటాము. అందరూ వెళ్ళిపోతారు. మేఘన్ రాలేదేంటి అని గౌరీ గదిలోకి వెళ్ళి పిలుస్తున్నది. మేఘన ఏదో ఆలోచిస్తూ మంచం మీద కూర్చుని ఉంటున్నది. మేఘన భోజనం చేయలేదు కదరా అని వచ్చి పిలుస్తున్నది. లేదక్క, నేను తినను అంటున్నది. ఏమైంది మేఘన? అత్తయ్య మాటలు మనసులో పెట్టుకోకు. ఆవిడ అంతే. ఆవిడ మాట వినకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తే కోపంతో అలా తిడుతూనే ఉంటారు. మేఘన లోపల బాధపడుతుంది. నువ్వు చెయ్యకపోతే నేను చెయ్యను అంతే అని పక్కన కూర్చుని ఉంటున్నది గౌరీ. అక్క, ప్లీజ్ వెళ్ళి నువ్వు తిను. లేదు, నువ్వు వస్తేనే నేను తింటాను. ఓకే, సరే పద. ముగ్గురు కలిసి భోజనాలు చేస్తూ కార్తీక్ ఒక్కడే ఇంకా తినలేదు. కార్తీక్ ఫ్రెండ్స్ పెళ్లి చేసుకున్న నెల రోజులైంది కదా, ఇంకా పార్టీ ఇవ్వలేదు అని అడుగుతున్నారు. అని ఈ రోజు ఇస్తున్నారు. ఫోన్ చేసి ఆలస్యం అవుతుంది, నువ్వు తినేసి పడుకో అని చెప్పారు. ఓహో, అవునా, సరే. ఇంకా ఏమిటి? అయితే కార్తీక్ రావటానికి ఇంకా టైం పడుతున్నది. వెళ్ళి ఇవి సర్దేసి ఇక పడుకోవచ్చా? పదండి అంటూ లేసి కిచెన్లో సర్ది పని చూసుకొని పడుకోవడానికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మేఘన కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. కార్తీక్ కోసం పడుకోకుండా చూస్తూ అటు ఇటు తిరుగుతూ కిటికీలో నుండి బయటకు చూస్తున్నది. కిందకు ఎవరు లేరు. రోడ్డు మీద చీకటిగా ఉంది. అటు ఇటు తిరుగుతూ మంచం పక్కన కార్తీక్ ఫోటో కనిపిస్తున్నది. మంచం మీద కూర్చొని ఆ ఫోటో చూస్తూ, ఎప్పుడు వస్తావు బంగారం, నాకు నిద్ర రావటం లేదు అంటూ ఎంత క్యూట్గా ఉన్నావో, నీ నవ్వు ఎప్పుడు అలానే ఉండాలి అని ముద్దు పెట్టుకోబోతుంది. కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఎదురు చూస్తూ మంచం మీద కూర్చొని అలానే నిద్రపోతున్నది. కార్తీక్ అప్పుడే తలుపు తీసుకుని వస్తాడు.
మేఘన్ను అలా చూసి నా కోసం ఎదురు చూస్తూ పడుకున్నట్టు ఉంది అనుకుంటూ మెల్లగా పడుకోబెడతాడు. అప్పుడు చేతిలో ఉన్న ఫోటో చూసి తన ఫోటోని చూస్తూ పడుకున్నది అని సంతోషపడి అలానే చూస్తూ పక్కన కూర్చొని ఎంత అందంగా కనిపిస్తున్నది నా బంగారం అంటూ చేతులతో దిష్టి తీస్తూ ముద్దు పెట్టుకుంటాడు. తాడు పడుకొని ఎంత మంచి అమ్మాయి నాకు దేవుడు గిఫ్ట్‌గా ఇచ్చాడు. థాంక్స్ గాడ్ అంటూ తననే చూస్తూ పడుకుంటాడు. మేఘన్ అలా చూస్తూ కార్తీక్ పక్కన పడుకుంటాడు. ఉదయం మేఘన రెడయ్యి కాఫీ పెట్టుకొని తెస్తుంది. కార్తీక్ అప్పుడే లేచి మేఘను వెతుక్కుంటాడు. మేఘన ఇక్కడే ఉన్నాను శ్రీవారు కాఫీ ఇస్తూ. రాత్రి ఎప్పుడు వచ్చారు? పడుకున్నాను చూడలేదు. మేఘను చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నువ్వు నా ఫోటో పట్టుకొని చూస్తూ పడుకున్నా తర్వాత వచ్చాను అంటూ బుగ్గల మీద ముద్దులు పెడుతూ ఉంటాడు. రాత్రి ఫ్రెండ్స్‌తో కలిసి బాగా ఎంజాయ్ చేశారా స్వీట్ హార్ట్ అంటూ కార్తీక్ భుజాల మీద చేతులు వేస్తూ అడుగుతున్నది. హా! బాగా ఎంజాయ్ చేశాను. పక్కన నువ్వు కూడా ఉంటే బాగుండుననిపించింది కానీ మళ్ళీ ఇంటికి వచ్చి నేను తీసుకువెళ్ళేంత సమయం దొరకలేదు. సర్లే ఫ్రెష్ అయ్యి రండి టిఫిన్ చేసి మళ్ళీ ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! హా! వెళ్ళాలి కదా! అంటూ లేచి వాష్‌రూమ్‌లోకి వెళ్ళి స్నానం చేసి రెడయ్యి టిఫిన్ చేసి ఆఫీస్‌కి వెళ్తూ మేఘన వెళ్తున్నాను అని చెబుతూ ఉంటే వెళ్ళాలా? తప్పదా? నాకు నువ్వు లేకపోతే ఏమీ తోయటలేదు. బాగా గుర్తు వస్తున్నావు అంటూ ముఖం బాధగా పెడుతున్నది. తప్పదు బంగారం వెళ్ళాలి. ఆఫీస్‌లో చాలా పని ఉంటున్నది. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను అంటూ మేఘనకి ప్రేమగా చెబుతూ నుదుటి మీద ముద్దు పెడుతూ నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోతాడు. మేఘన ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది. ఫోన్ రింగ్ అవుతుంది. తన బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి ఫోన్ చేసింది. సంతోషంతో ఫోన్లో మాట్లాడుతూ హాయ్ హలో శ్రావణి ఏమిటి సడన్గా కాల్ చేశావు? ఈరోజు గుర్తు వచ్చానా నీకు అంటూ కోపంతో మాట్లాడి సరే ఎలా ఉన్నావో చెప్పు అంటూ సంతోషంతో ఆపకుండా మాట్లాడుతున్నది. అమ్మ మేఘన మేడం నాకు కూడా కొంచెం మాట్లాడే అవకాశం ఇవ్వండి. సరే ఏమిటి చెప్పు అంటున్నది మేఘన. కార్తీక్ నువ్వు ఇప్పుడు అక్కడ మీ అత్తగారింట్లో బాగానే ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? హా! మా అత్తగారింట్లో బాగానే ఉన్నాము. సంతోషంగా ఉన్నాము. ఏ ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే మీరెలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో అని ఇక్కడి నుండి వెళ్ళాక ఫోన్ కూడా చేయలేదు బిజీగా ఉండి. ఎందుకు బిజీగా ఉన్నారు తమరు? నేను కూడా గుర్తు రాలేదంటే ఏమిటి అంత ముఖ్యమైన పని? అదే కదా నేను చెబుతున్నా. ఆగు కాస్త నన్ను మాట్లాడనివ్వు అని శ్రావణి అంటున్నది. హా! చెప్పవే త్వరగా నన్ను టెన్షన్ పెట్టకు అని మేఘన అంటూ ఉన్నది. నాకు పెళ్లి కుదిరింది. నీతో చెప్పాలి మర్చిపోయాను. మీ ఇంటికి వెళ్ళిపోయాను. అప్పుడే నువ్వక్కడ లేవు కదా అని గుర్తుకు వచ్చింది. ఎక్కడ ఉన్నారో అని తెలుసుకోలేదు అని మళ్ళీ ఫోన్ చేశాను. మేఘన కంగ్రాట్స్ చావని. సరే మళ్ళీ ఒక 15 రోజుల్లో నా పెళ్లి. నువ్వు కార్తీక్ నా పెళ్లికి తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే నేను ఊరుకోను. నేను నీతో ఇంకా మళ్ళీ మాట్లాడను. నీ పెళ్లి మన ఫ్రెండ్స్ కార్తీక్ ఫ్రెండ్స్ అందరం కలిసి దగ్గర ఉండి చేశాము. మర్చిపోకూడదు. మన ఫ్రెండ్స్ అందరికీ చెబుతున్నాను. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఓకేనా? సరే సరే. అబ్బాయి ఎవరు చెప్పలేదు. మీ సూర్య బావతోనేనా? మీ ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా! హా! మా బావతోనే పెళ్లి. లేకపోతే నేనెందుకు సంతోషంగా అందరికి ఫోన్ చేసి చెప్తాను. సూర్య కూడా నీకు చెప్పావా? లేదని చాలా సార్లు చెప్పాడు. నువ్వే కదా మమ్మల్ని కలిపావు. అందుకు మీరు తప్పకుండా రావాలి. ఓకే ఉంటాను. ఆగు ఆగు శ్రావణి మా ఇంటికి వెళ్ళావా? లేదు మీ నాన్నగారు ఉంటారు కదా! అసలే మీ నాన్నగారు నీపై చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు నేను వెళ్తే నాకు తెలియకుండా మీ పెళ్లి జరగదు అని అనుమానం వస్తుంది అని వెళ్ళటం లేదు. ఒకసారి వెళ్ళాను మీ నాన్నగారు లేరని పిన్నిగారు అయితే నీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు. నాతో మాట్లాడుతూ నువ్వు ఫోన్ చేశావా? ఎలా ఉందో అడిగారు. లేదు ఫోన్ చేయలేదు అని చెప్పాను. ఇంకా మీ అన్నయ్య వదినకి పెళ్ళయి ఇన్నాళ్ళయింది. పిల్లలు లేరని బాధపడుతున్నది మీ అమ్మ.
మీ వదిన కూడా అప్పుడే వచ్చింది. మీ అమ్మతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే తెలిసింది. నువ్వు కార్తీక్‌తో అక్కడే వాళ్ళ ఇంట్లో ఉన్నావని, నువ్వు క్షేమమే అని తెలుసుకుని మీ అమ్మకు కొంచెం ఇప్పుడు ఆనందంగా ఉన్నారు. కానీ నిన్ను కళ్ళారా ఒక్కసారి చూడాలని ఆశపడుతున్నారు. కానీ మీ నాన్నగారికి తెలిస్తే ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. సరే అయితే ఉంటానింకా. చాలా మందికి చెప్పాలి. ఓకే బాయ్ జాగ్రత్తగా ఉండు. నువ్వు కార్తీక్ పెళ్ళికి తప్పకుండా రావాలి అని శ్రావణి అంటున్నది. ఆ సరే వస్తాను అని ఫోన్ పెట్టేస్తున్నది మేఘన. వంటగదిలో గౌరీ పావని వంట చేసేసి సర్దుతూ ఉంటారు. మేఘన వెళ్ళి అప్పుడే అయిపోయిందా? వంట చేశారా అప్పుడే? ఇవాళ త్వరగా చేశారు. మేఘన టైం 2 గంటలు అవుతున్నది అని గౌరీ అంటున్నది. నిన్ను చాలా సేపు నుంచి పిలుస్తున్నాం. నీ ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడుతున్నావని వచ్చేసాం. రా మనమే భోజనం చెయ్యాలి. గౌరీ అంటూ కూర్చుని ముగ్గురు భోజనం చేస్తూ ఉంటారు. ఇంట్లో కూరగాయలు లేవు. సాయంత్రానికి కావాలి కదా! మార్కెట్‌కి వెళ్ళాలి అని పావని అంటున్నది. ఆ సరే వెళ్దాము. కానీ విశ్రాంతి తీసుకొని మేఘన నువ్వొస్తావా మాతో మార్కెట్‌కి అని గౌరి అంటున్నది. లేదక్కా మీరు వెళ్ళండి. నేను ఇంట్లో ఉంటాను అని మేఘన అంటే, సరే నీ ఇష్టము. అత్తయ్య మామయ్య కూడా ఇంట్లోనే ఉన్నారు కదా! మేం వెళ్తాము. ఓకే అక్క అని మేఘన గదిలోకి వెళ్ళిపోతుంది. మేఘన గదిలో ఏదో పుస్తకం చదువుతూ కూర్చుని ఉంటున్నది. అంతలో ఫోన్ వస్తుంది. కార్తీక్ ఫోన్ చేస్తాడు. కార్తీక్ హలో డార్లింగ్ ఏం చేస్తున్నావు? భోజనం చేశావా? హలో ఏమిటి సార్ ఈ టైంలో ఫోన్ చేశావు? ఆఫీస్లో బిజీగా ఉంటారు కదా? చేశాను. మీరు చేశారా? హా చేశాను. గంట పైనే అయింది. ఏం లేదు బంగారం. బాగా గుర్తు వస్తున్నావు అందుకే ఫోన్ చేశాను. అవునా? ఇంకా ఏం చెప్పండి. మర్చిపోయాను. మా ఫ్రెండ్ శ్రావణి ఫోన్ చేసింది. అవునా? ఏమని అంటున్నది? శ్రావణికి పెళ్లి ఫిక్స్ అయింది. మనల్ని రమ్మని చెప్పింది. నువ్వు నేనిద్దరం కలిసి రావాలని చెప్పింది. రాకపోతే నేను ఊరుకోను. మాట్లాడను అని అన్నది. అవునా? ఎప్పుడు పెళ్ళి? ఇంకా అప్పుడే కాదు 15 రోజుల్లో ఉంది పెళ్ళి. అయితే ఇంకా చాలా టైం ఉంది కదా! వెళ్దాంలే ఓకేనా? సరే వెళ్దాము. నువ్వు వద్దని అంటావనుకున్నాను. నేనెందుకు వద్దని చెబుతాను? తను నీ బెస్ట్ ఫ్రెండు. మన పెళ్లి దగ్గరుండి చేయించారు. మీ ఫ్రెండ్స్ పెళ్ళికి ఖచ్చితంగా వెళ్ళాలి. సరే ఇంకా ఏమిటి చెప్పండి? ఇంక ఏమీ లేదు. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. ఎక్కడికైనా వెళ్దామా? వద్దు ఇప్పుడప్పుడేం. నన్ను అత్తయ్య కోడలిగా అంగీకరించాలి. అందరం కలిసి సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత మనం ఎక్కడికి కావలిస్తే అక్కడికి వెళ్దాము. మేఘన ఇంకా అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి? ప్లీజ్ బంగారం. ఇప్పుడు మనం లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటే బాగోదు. స్వప్న పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాము. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకేనా? మేఘన మన లైఫ్‌కి స్వప్నకి సంబంధం లేదు. తన గురించి మనం ఆలోచిస్తూ మన లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఉండాలంటే ఎలా? సరే నీ ఇష్టము. బాయ్. ఇంక ఉంటానైతే బాయ్ ఫోన్ పెట్టేస్తుంది. సాయంత్రం అయింది. మేఘన ఇల్లు సర్దుతూ ఉంటుంది. కార్తీక్ త్వరగా వస్తానని చెప్పాడు. ఇక రాడు. కోపం వచ్చింది కదా అనుకుంటూ ఉంటుంది. పావని గౌరి మార్కెట్‌కి వెళ్తారు. ఇంకా రారు. అప్పుడే పద్మ అమ్మా గౌరీ కాస్త టీ తీసుకురమ్మా. స్వప్న పెళ్లి గురించి ఆలోచిస్తే తల పగిలిపోతుంది. మేఘన బయటికి వచ్చి గౌరీ అక్క లేదత్తయ్యా అంటున్నది. పావని గౌరీ అక్క బయటికి మార్కెట్‌కి వెళ్ళారత్తయ్యా. నేను పెట్టుకొని తీసుకువస్తాను అంటూ కిచెన్‌లోకి వెళ్ళిపోతున్నది. ఆగు అక్కర్లేదు నేనే చేసుకుంటానని అంటూ నువ్వు అత్తయ్య అని పిలవకు నన్ను అని పద్మ కోపంతో తిట్టి కిచెన్లోకి వెళ్తుంది. పద్మ కిచెన్లోకి వెళ్ళి వంట చేసి 10 సంవత్సరాలవుతున్నది. అయ్యో ఈరోజు నేనే టీ పెట్టుకోవాలేమో అనుకుంటూ స్టవ్ వెలిగించి గిన్నెలో పాలు పోసి టీ పొడి పంచదార కోసం వెతుకుతూ ఉంటున్నది. ఈలోపు స్టవ్ దగ్గర మంట కాస్త చీర కొంగు అంటుకున్నది. పద్మ చూసుకోలేదు చాలాసేపటి వరకు.
పొగ వస్తున్నదని వెనుకకు చూస్తున్నది. అయ్యో దేవుడా అంటూ ఏమండి ఎక్కడ ఉన్నారంటూ గట్టిగా అరుస్తూ పిలుస్తున్నది. పద్మకి ఒక్కసారిగా భయం వేసింది. తనకింక రోజులు అయిపోయినాయనుకొని కంగారు పడుతూ ఉంది. అప్పుడే పరుగున మేఘన వచ్చి ఆర్పటానికి ప్రయత్నిస్తున్నది. ఆ ఆరిపే సమయంలో తన చీర కూడా అంటుకుంటుంది. చూసుకోలేదు, అత్తగారి ప్రాణాలు కాపాడాలి అని తపన తప్ప. అత్తగారిని కాపాడి బయటికి వెళ్ళిపోండి అని బయటకు పంపేసి నేను అరుపుతానంటున్నది. స్టవ్ ఆఫ్ చేసి కిటికీలు తీయబోతున్నది. మంటలు వ్యాపించాయి గది అంతా. పొగ ఎక్కువయ్యి దగ్గు వచ్చేసి ఊపిరాడక మేఘనకి ఇబ్బందవుతున్నది. అత్తగారు అరుస్తూ ఉంటే మామగారు ఏమైంది పద్మ అంటూ అడుగుతూ వచ్చి చూసి కంగారు పడుతూ మంటలార్పటానికి నీళ్ళనే వేస్తారు. అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు. ఏమిటి అరుపులు అని పరుగున వెళ్తాడు. అప్పటికే మేఘన చీర మొత్తం అంటుకపోవటంతో కార్తీక్ చీరకు అంటుకున్న మంటలార్పుతాడు. మేఘన ఆ మంటల పొగకి ఊపిరి ఆడక కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా మేఘన అంటూ అత్తగారు మామగారు అరుస్తూ కార్తీక్ మేఘన్ను పట్టుకొని మేఘన మేఘన అంటూ ఏడుస్తాడు. అప్పుడే వచ్చిన గౌరీ పావని ఏమైంది అని కంగారు పడుతూ మేఘన ఈ మంటలేమిటి అని కంగారు పడతారు. మేఘన కళ్ళు తెరిచి దగ్గుతూ నాకేమీ కాలేదు కార్తీక్ అంటూ ఉంటే కార్తీక్ తన చేతికి అయిన గాయాలు చూసి చేతిని ముద్దు పెడుతూ నీకేమైనా అయితే నేను తట్టుకోలేను మేఘన అంటూ పట్టుకుని ఏడుస్తాడు. అప్పుడే పిల్లల్ని తీసుకుని బయట నుండి అరవింద్ ఆదిత్య వస్తారు. పిన్ని ఏమైంది అంటూ దగ్గరికి వెళ్ళి పట్టుకుని అడుగుతారు. పిల్లలు లోపలికి వెళ్ళండి, పిన్నికి చేతులు వంట చేస్తుంటే అంటుకున్నాయని చెప్పి పంపించేశారు గౌరీ పావని. పద్మ ఇదంతా నా వల్ల జరిగింది అంటూ బాధపడుతుంది. మేఘన ఎంత మంచి అమ్మాయి అని తెలుసుకొని తనను మాటలతో బాధ పెట్టాను అని బాధపడుతుంది. గౌరీ చేతులకి అయిన గాయాలు చూసి మందు రాస్తుంది. కార్తీక్ మేఘన్ను పట్టుకుని గదిలోకి తీసుకువెళ్తాడు. మేఘన కాస్త విశ్రాంతి తీసుకో పడుకో అంటూ పక్కన కూర్చుని తనని చూస్తూ బాధపడతాడు. తర్వాత రోజులు గడుస్తున్నాయి. మేఘన అందరితో కలిసిపోయింది కానీ అత్తగారు కూడా ఆమెను అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే స్వప్న పెళ్లి అయితే త్వరగా నన్ను త్వరలో కోడలుగా అంగీకరిస్తారని నమ్మకం కలిగింది మేఘనకి. తర్వాత అలా రోజులు గడుస్తున్నాయి. శ్రావణి పెళ్లికి వెళ్ళాలని గుర్తు వచ్చింది. ఓ రేపే కదా పెళ్ళి, కార్తీక్ వచ్చిన తర్వాత మాట్లాడాలని కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కార్తీక్ అప్పుడే వస్తాడు. కార్తీక్ని దూరం నుండి చూసి కార్తీక్ వచ్చావా, నీకోసమే చూస్తున్నాను. రేపు పెళ్లికి వెళ్ళాలి కదా మర్చిపోయావా, శ్రావణి పెళ్ళి మన ఇద్దరిని రమ్మని చెప్పింది. చూడాలి, ఆఫీస్లో చాలా పని ఉంది, నేను రావడానికి కుదరదు. నువ్వు రాకపోతే నేను ఒకదాన్ని వెళ్ళలేను. సరే వస్తాను అంటూ వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. మేఘన వంటగదిలోకి వెళ్తున్నది. కార్తీక్ ఫ్రెష్ అయ్యి ఫోన్లో మాట్లాడుతూ మేడ మీదకి వెళ్తాడు. అప్పుడే వాళ్ళమ్మ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ దేని గురించో బాధపడుతుంది. కార్తీక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని వెళ్తుంటే పద్మ చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నది. అమ్మా ప్లీజ్, ఎందుకు నన్ను చూసి దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు దూరంగా వెళ్ళిపోతారు? నువ్వు నాతో మాట్లాడకుండా దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా, నాతో మాట్లాడు. నేను మీకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం మీకు ఇష్టం లేదని తెలుసు అంటూ ఏడుస్తూ కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. అప్పుడు పద్మ కూడా రే ఏమిట్రా లే అంటూ కార్తీక్ని నువ్వేడిస్తే నేను చూడలేను అంటూ కళ్ళు తుడుస్తూ నీ మీద నా కోపం లేదు, నువ్వు మాకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం నాకు నచ్చలేదు. కొడుకు పెళ్లి కల్లారా చూడలేకపోయాను అని బాధపడుతున్నాను. మేఘన అంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నా జీవితాన్ని ఊహించలేను. మీరు ఇక్కడికి వచ్చి రాగానే స్వప్నతో పెళ్లి చేస్తారని, మేఘనికి దూరం అయిపోతానని భయము, నాలో ఏదో తెలియని బాధ అంటూ ఏడుస్తాడు. నాకు అర్థమైంది చిన్నా,
నేను కళ్ళారా చూశాను ఆ అమ్మాయి అంటే నీకెంత ఇష్టమో. ఆ రోజు మేఘన ఊపిరాడక కళ్ళు తిరిగి పడిపోతే తన కోసము నువ్వంతలా ఏడుస్తుంటే ఆ అమ్మాయి నీకు దూరమైతే ఏమైపోతావని భయం వేసింది. ఆ అమ్మాయి కూడా నువ్వంటే ఎంత ఇష్టమో, నీపై ఎంత ప్రేమ పెంచుకుందో అనిపించింది. కానీ నేను నీ మనసులో ఎవరు ఉన్నారో తెలుసుకోకుండా మీ మామయ్యకి మాట ఇచ్చాను. స్వప్నతో నీ పెళ్లి జరిపిస్తా అని. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోలేదు. స్వప్న పెళ్లి నేనే చేస్తాను అని మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవాలి. అదే నా ఆలోచన. అటు చూస్తే స్వప్న పెళ్లికి ఒప్పుకోవటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తున్నాను. నువ్వు కంగారు పడకమ్మా. స్వప్న పెళ్లి గురించి ఆలోచించకు. నేనే తనని పెళ్లికి ఒప్పిస్తాను అంటూ మాట ఇస్తాడు. పద్మ కొడుకును దగ్గరకు తీసుకొని, సరే చిన్న, ఇక పద భోజనం చేద్దాము అంటూ ఉంటే మేఘన పక్కన నిలబడి విని వెళ్ళిపోతుంది. అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మేఘన ఆలోచిస్తూ ఉంటున్నది. స్వప్న పెళ్లి జరగాలంటే ఏం చేయాలి, ఎలా ఒప్పించాలి అని అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ వచ్చి, ఏమిటి మేఘన అంతలా ఆలోచిస్తున్నావు, నాతో చెప్పు అంటూ వెనక నుండి మేఘన్ నడుమును పట్టుకుంటూ, రేపు నీ ఫ్రెండ్ పెళ్లికి రెడీ అవ్వాలి, ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నావా? కాదు కార్తీక్, స్వప్న పెళ్లి గురించి. హా, నేనదే అనుకున్నాను. స్వప్న పెళ్లికి ఒప్పుకొని చేసుకోవాలని, ఎలా ఒప్పించాలని. ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడి ఒప్పిస్తాను అంటూ ఉంటే మధ్యలో నేను వస్తాను అని అంటుంది మేఘన. వద్దు మేఘన, నువ్వు అక్కడికి వస్తే వాళ్ళు నిన్ను ఏమైనా అంటే నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడితే నేను చూడలేను. సరే, నువ్వు చెప్పింది నిజమేలే, నన్ను చూస్తే ఇంకా బాధపడతారు, నువ్వు వెళ్ళు. తర్వాత రోజు మేఘన కార్తీక్ కోసం ఎదురు చూస్తున్నది. పెళ్ళికి వెళ్ళాలి కదా, వస్తాను అన్నాడు రాలేదు అని ఫోన్ చేసింది. కార్తీక్, ఎక్కడ ఉన్నావు, వస్తున్నావా? సారీ మేఘన, పని చాలా ఎక్కువగా ఉంది, నువ్వు వెళ్ళు, నేను రాలేను. నేనొక్కదాన్ని ఏం వెళ్ళను, నేను ఇక వెళ్ళలేను. జరుగుతున్న నీ ఫ్రెండ్ పెళ్ళి, నువ్వు వెళ్ళాలి. మన పెళ్లి దగ్గర ఉండి చేయించారు, మర్చిపోయావా అని కార్తీక్ అంటాడు. లేదు లేదు, గుర్తు ఉంది, కాన్ నువ్వు కూడా వస్తే బాగుండును అని ఆలోచిస్తున్నాను. మేఘన, నాకు కుదిరితే తప్పకుండా వచ్చేవాణ్ణి, కానీ చాలా పని ఉంది, అర్థం చేసుకో బంగారం అని ప్రేమగా అంటాడు. మేఘన, సరే నేను వెళ్తానింకా అంటూ ఫోన్ పెట్టేసి వెళ్తున్నది. పెళ్లిలో మేఘన శ్రావణ్ణి చూసి, ఓయ్ పెళ్లి కూతురు గారు, ఎలా ఉన్నారు అంటూ వెళ్ళు శ్రావణ్ను వెనక నుండి పట్టుకుని అడుగుతున్నది. మేఘన, ఎప్పుడు వచ్చావే, కార్తీక్ రాలేదా? ఇప్పుడే వచ్చాను, కార్తీక్ ఆఫీసులో చాలా బిజీగా ఉండి రాలేకపోయారు. ఓ అవునా, సర్లే, నువ్వైనా వచ్చావు అంటూ హక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకేంటి విశేషాలు, మీ అత్తగారింట్లో అంత బాగానే ఉంది కదా? హా, బాగానే ఉంది అంటూ, సూర్యతో మీ పెళ్లి ఒప్పుకోరు అనుకున్నాను, కానీ బాగానే ఒప్పుకున్నారు అంటూ సంతోషపడుతూ ఉంది మేఘన. సూర్య మా బావ కదా, అందుకు పెద్దగా ఆలోచించలేదు, ఒప్పుకున్నారంటూ శ్రావణి చెబుతున్నది. హాయ్ మేఘన అంటూ తన ఫ్రెండ్స్ ఒకరి తర్వాత ఒకరు, జోష్న ప్రసన్న, దుర్గా సంధ్య, స్నేహ, అశ్విని, స్వాతి, అఖిల, లయ, దామిని అందరూ వెనక నుండి వస్తారు. తన ఫ్రెండ్స్ అందరినీ అలా చూసి సంతోషంతో, నీ గురించి పొద్దున్నుండి ఎదురు చూస్తూ ఉన్నాం. శ్రావణ్ అయితే నీ కోసం నువ్వెప్పుడు వస్తావని, అసలు వస్తావా రావా అని గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంది. మేం ఖచ్చితంగా వస్తాది అని అంటూ ఉన్నాము అని అశ్విన అంటున్నది. హాయ్, అందరం మళ్ళీ కలుస్తామనుకోలేదు అంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అందరూ కలిసి చాలా రోజులకి అలా శ్రావణి పెళ్లిలో కలవటం అందరికీ సంతోషంగా అనిపిస్తున్నది. కాలేజ్లో చేసిన కొన్ని అల్లరి పనులు, క్లాస్ తప్పించుకొని బయటికి సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసిన క్షణాలు, ఎగ్జామ్స్ అయ్యి పాస్ అయిపోయాము అనే ఆనందంతో అందరూ కలిసి బయటికి పానీపూరి తిన్న రోజులు, క్లాస్ లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ
ఆటలు ఆడుతున్న రోజులు, కాలేజీలో పార్టీలో చేసిన హడావిడి, అల్లరి, చేసిన డ్యాన్సులు, గెలుచుకున్న గిఫ్ట్స్ సంతోషంగా తీసుకుంటూ, క్లాస్లో తెలుగు లెసన్స్ చెబుతూ మధ్యలో వేసే జోక్స్కి ఒకరిపై ఒకరు పడి పడి నవ్వుకున్న రోజులు అన్నీ గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. మళ్ళీ అలాంటి రోజులు వస్తాయని, చివర్లో అందరూ దూరం అయిపోతామని బాధపడి ఏడిచిన క్షణాలు గుర్తు చేసుకున్నారు. ఒక్కొక్కరు తమ లైఫ్ గురించి చెబుతూ ఉన్నారు. అందరూ కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత పెళ్లిలో శ్రావణి పెళ్ళి అయిపోతున్నది. మిగిలిన వాళ్ళెప్పుడు అంటూ మేఘన అడిగింది. నీకు కార్తిక్ లాంటి హ్యాండ్సమ్‌తో పెళ్లి అయిపోయింది. మాకు దొరకాలి కదా అంటూ ఆట పట్టిస్తారు. తర్వాత పెళ్ళయిపోయింది. అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మేఘన నువ్వొక్కదానివి ఎలా వెళ్తావు అని ప్రసన్న అడుగుతున్నది. కార్తీక్ వస్తానన్నారు, రాలేదు. ఫోన్ తీయటం లేదు, బిజీ అని వస్తున్నది. బస్కి వెళ్ళిపోతా, బస్సులో అయితే కొంచెం అందరూ జనాలు ఉంటారు అని వెళ్తున్నది. సరే జాగ్రత్తగా వెళ్ళు అని మిగిలిన ఫ్రెండ్స్ కూడా చెబుతూ వెళ్ళాక ఫోన్ చేయి అంటున్నది అఖిల. ఈలోపు విశ్వనాథ్ గారు కార్తీక్ ఇంటికి వచ్చి కంగారుగా స్వప్న కనపడ్డం లేదు అని చెబుతూ ఏడుస్తాడు. అన్నయ్య ఏమైందసలు అని అడుగుతుంది పద్మ. తన ఫ్రెండ్ను కలవటానికి వెళ్తున్నాను అని ఇప్పటి వరకు రాలేదు అంటున్నది. ఫోన్ చేస్తాను అని ఆదిత్య అరవింద్ చేస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని విశ్వనాథ్ గారు అంటారు. అయ్యో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఏమిటి, ఎక్కడికి వెళ్ళిందో అని పద్మ కంగారు పడుతూ అంటున్నది. రఘురామ్ కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తానని చేస్తాడు. విశ్వనాథ్ చేశాను బాబు, కానీ అక్కడికి వెళ్ళలేదట, మరి ఇంకా ఎక్కడికి వెళ్ళిందో అని భయపడతారు అందరూ. విశ్వనాథ్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని వెళ్ళిపోతాడు. అరవింద్ ఆదిత్య కూడా వెళ్తూ ఉంటారు. కార్తిక్ ఇంట్లోనే ఉండి తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ అడుగుతూ మేఘన్ను మర్చిపోతారు. మేఘన బస్లో ఇంటికి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బస్ మధ్యలో ఆగిపోతుంది. అయ్యో బస్ ఆగిపోయిందని, ఎందుకు ఆగిపోయిందని చూస్తే ఎవరో అమ్మాయి స్కూటీ మీద వస్తూ కారును ఢీకొని తలకి పెద్ద గాయమయ్యి రక్తపు మడుగులో పడి ఉంది. ఎవరు పట్టించుకోరు. అందరూ దిగుతారు కానీ ఎవరు అంబులెన్స్కి ఫోన్ చేయరు. అలా చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమిటి, ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి అని మేఘన అంటున్నది. అందులో ఒక్క అతను, నీకేం తెలుసమ్మా, మనం ఫోన్ చేసి ఇక్కడ ప్రమాదం జరిగిందంటే ముందు ఇప్పుడు పోలీసులు వచ్చి మీకు ఆ అమ్మాయి తెలుసా, ఎవరు చేసింది, ఎలా జరిగింది అంటూ అన్నీ అడుగుతారు. మళ్ళీ కేసులు అవి అంటారు. మనం సమస్యలో పడవలసి వస్తున్నది అంటూ అందరూ అలా అని చూస్తారు. మేఘన కోపంతో ఒక అమ్మాయి ప్రాణాలు పోయేలా ఉన్నాయంటే సమస్యలు అవి ఇవి అంటున్నారు. ఎక్కడ కూడా కొంచెం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ తిట్టుతూ ఉంటుంది. తనే ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. తన అన్నయ్య పనిచేసే హాస్పిటల్ అది. ఆ అమ్మాయిని లోపలికి తీసుకువెళ్లారు. తన వస్తువులు అన్నీ ఇస్తారు. బ్యాగ్లో ఉన్న బుక్, ఫోటో, ఫోన్ చూస్తున్నది. ఫోన్ తీసి అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తున్నది. హలో, ఈ ఫోన్ గల అమ్మాయికి మీరేమవుతారు అని అడిగితే వాళ్ళమ్మను అని చెబుతున్నది. మీ అమ్మాయికి తలకు గాయమైంది, హాస్పిటల్లో ఉంది అని అడ్రస్ చెబుతున్నది. డాక్టర్ బయటకు వచ్చి మాట్లాడతాడు. ఆ అమ్మాయికి రక్తం చాలా పోయింది, బ్లడ్ చాలా అవసరం, ఆ అమ్మాయికి బ్లడ్ చాలా అవసరము, ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్స్ ఎక్కడ లేవు, డాక్టర్ నా బ్లడ్ గ్రూప్ తనది ఒకటే అని చెప్పి బ్లడ్ ఇచ్చి బయటకు వస్తున్నది. అప్పుడే మోహన్ మేఘన్ను చూసి, మేఘన నువ్వేమిటి హాస్పిటల్లో అంటూ అడుగుతాడు. వాళ్ళ అన్నయ్యను చూసి అన్నయ్య అంటూ హగ్ చేసుకొని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటున్నది. అప్పుడే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు. మేఘన విశ్వనాథ్ను చూసి ఈయనేమిటి ఇక్కడ అనుకుంటున్నది. విశ్వనాథ్ మేఘన్ను చూసి పట్టించుకోకుండా డాక్టర్తో మా అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతాడు. మేఘన అయితే లోపల ఉన్న ఆ అమ్మాయి అయిన స్వప్న అని అనుకుంటూ ఉంటున్నది. దగ్గరకు వచ్చి మాట్లాడాలని అంకుల్
ఆ అమ్మాయి మీ అమ్మాయేనా అని అడుగుతున్నది. అవును, మా అమ్మాయినే, అయితే ఏమిటి అంటూ కోపంతో విసుక్కుంటాడు. తనని పట్టించుకోకుండా డాక్టర్ని అడుగుతూ ఉంటే డాక్టర్ కోపంతో, చూడండి, మీ అమ్మాయి ఇప్పుడు ప్రమాదం నుండి బయటపడిందంటే దానికి ఆ అమ్మాయినే కారణము. సమయానికి ఇక్కడ తీసుకువచ్చింది. లేకుంటే మీ అమ్మాయి మీకు దక్కేది కాదు అంటారు. మీ అమ్మాయి బ్లడ్ చాలా పోయింది. ఆ బ్లడ్ గ్రూప్ ఎక్కడా లేదు. తన బ్లడ్ గ్రూప్ కూడా ఒక్కటే అవ్వటంతో తనే ఇచ్చి మీ అమ్మాయి ప్రాణాలు కాపాడింది అని చెబుతూ ఉంటే విశ్వనాథ్ భార్య, చాలా ధన్యవాదాలు తల్లి నీకు. నీకు ఉన్న మంచి మనసు వలన మా అమ్మాయిను నువ్వు కాపాడి హాస్పిటల్లో చేర్పించి ప్రాణాలు కాపాడినావు. విశ్వనాథ్ కూడా నన్ను క్షమించమ్మా, మా అమ్మాయి ప్రాణాలు కాపాడావు. మోహన్ వచ్చి ఆ డాక్టర్తో మాట్లాడుతూ, ఆ అమ్మాయికి ఇప్పుడు పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటాడు. మేఘన, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక్కడ ఎక్కువసేపు ఉండటం నీకు మంచిది కాదు. ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉంటారు అని అంటాడు. మేఘన, సరన్నయ్య వెళ్ళిపోతాను అంటూ, బాబాయ్ పిన్ని వెళ్తాను, స్వప్న జాగ్రత్తగా చూసుకోండి అంటూ బయలుదేరుతూ ఉంది. మోహన్, మేఘన, నువ్వు ఒక్కదానివే ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు, పద నేను వస్తాను అంటూ కారులో తనని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. అప్పుడే గౌరీ పావని, కార్తిక్ మేఘన ఇంకా రాలేదేమిటి అని అంటూ ఉంటే, అయ్యో, ఈ కంగారులో మేఘన్ను మర్చిపోయాను, తను నా కోసం అక్కడే ఇంకా ఎదురు చూస్తే ఉందేమో అని బయటికి వెళ్తాడు. అప్పుడే మేఘన్ లోపలికి వస్తున్నది. అయ్యో మేఘన, సారీ, నిన్ను మర్చిపోయాను అంటూ, ఎలా వచ్చావని అడిగితే బస్సులో వచ్చాను అని అంటున్నది. విశ్వనాథ్ రఘురామ్తో మాట్లాడుతూ ఫోన్లో రఘురామ్ మేఘన్ను చూసి, స్వప్నకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. బాగానే ఉంది మామయ్య, బాబాయ్ పిన్ని అక్కడే ఉన్నారు, అక్కడ అందరూ ఉండటం ఎందుకని నన్ను మా అన్నయ్య తన కారులో తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోయారు. పద్మ మేఘన యొక్క మంచి మనసు తెలుసుకుంటుంది. గౌరీ పావని, మేఘన, నువ్వింకా బాగా నీరసంగా కనిపిస్తున్నావు, రా లోపలికి, కార్తీక్ లోపలికి తీసుకురా అంటూ ఉంటే కార్తీక్ మేఘను లోపలికి తీసుకువెళ్తారు. మేఘన మంచితనం వల్ల తన విలువ రోజు రోజుకి పెరిగిపోతుంది. అలా చాలా రోజులు గడుస్తున్నాయి. తర్వాత ఇంట్లో అందరికీ మేఘన మంచితనం అర్థమైంది. పద్మ కూడా మేఘన్ను బాగా అర్థం చేసుకుంటున్నది. తర్వాత ఒకరోజు వాళ్ళంతా కుటుంబం మొత్తం కలిసి గుడికి వెళ్తారు. అక్కడికి మేఘన వాళ్ళ అమ్మాళ్ళు, అన్నయ్య, వదిన కూడా వస్తారు. ఒకరోజు వాళ్ళంతా కుటుంబం మొత్తం కలిసి గుడికి వెళ్తారు. అక్కడికి మేఘన వాళ్ళ అమ్మా నాన్న, అన్నయ్య, వదిన కూడా వస్తారు. మేఘన వాళ్ళ అత్తయ్య, మామయ్య ముందు, పిల్లలు నడుస్తూ వెళ్ళిపోతారు. వెనక మాట్లాడుకుంటూ గౌరీ, పావని, మేఘన, వాళ్ళ వెనుక అరవింద్, ఆదిత్య, కార్తీక్ నడుస్తూ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటారు. మేఘనికి మెట్లు ఎక్కుతూ కొంచెం నీరసంగా ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి అక్కడ ఆగిపోయి మెట్టుపై కూర్చొని ఉంటున్నది. గౌరీ, పావని, ఏమైంది మేఘనా, అలా కూర్చున్నావు అని అడుగుతారు. నేనెక్కలేనక్క, కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది అని మేఘన అంటున్నది. కార్తీక్, అరవింద్, ఆదిత్య కూడా వస్తూ, ఆగిపోయారేమిటి, నడవండి, ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. మేఘనకి నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, నడవలేను అని మేఘన గురించి చెబుతూ గౌరీ అంటున్నది. మీరు వెళ్ళండక్క, నేను తర్వాత వస్తాను అని తల పట్టుకొని నీరసంగా చెప్తున్నది మేఘన. నిన్ను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి ఎలా వెళ్తాము అని పావని అంటున్నది. సరే మేం వెళ్తాము, నువ్వు కార్తీక్ కలిసి రండి అని గౌరీ అంటూ మిగిలిన వాళ్ళని, రండి, వాళ్ళు తర్వాత వస్తారు అని అంటూ వెళ్తుంది. కార్తీక్ మేఘన పక్కన కూర్చొని కాసేపు మాట్లాడుతూ, సరే ఇక వెళ్దామా అంటూ తనని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకెళ్తాడు. కార్తీక్, వద్దు, నన్ను నువ్వు మొయ్యలేవు, అంత దూరం అంటూ ఉంటే ఎదురుగా మేఘన వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన ఆగి వాళ్ళని చూస్తారు. కార్తీక్ పైన దింపి వాళ్లతో మాట్లాడి, మీరు వచ్చారా మామయ్య, అత్తయ్య అని అడుగుతూ ఉంటాడు. మేఘన కూడా వాళ్ళని చూసి, ఎలా ఉన్నారు నాన్న, అమ్మ అంటూ అందరినీ పలకరిస్తుంది. మేఘన్ను కార్తీక్ అలా చేతులతో కష్టపడి మెట్లెక్కుతూ తీసుకురావటం అందరూ చూశారు.
మేఘన వాళ్ళమ్మ కౌసల్యం, మోహన్ పల్లవి లోపల మేఘన్ను అంత ప్రేమగా చూసుకునే భర్త దొరికాడని సంతోషపడతారు. మేఘన వాళ్ళ నాన్న జగన్నాథం గారు ఏం మాట్లాడలేదు. సీరియస్గా వెళ్ళిపోతుంటే, ఆగండి నాన్న అంటూ ముందుకు వెళ్ళి, మీరెన్ని సంబంధాలు చూసినా నన్ను ఇంతలా బాగా సంతోషంగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడే కార్తీక్ లాంటి మంచి అబ్బాయి మీకెప్పటికీ దొరకడు అని చెప్పి కార్తీక్ చెయ్యి పట్టుకొని వెళ్ళిపోతుంది. జగన్నాథం కూడా కౌసల్యరా అంటూ వెళ్ళిపోతారు. గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకుని అందరూ కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తింటూ మాట్లాడుకుని బయలుదేరుతూ ఉంటే అప్పుడే స్వప్నం తీసుకుని విశ్వనాథ్ తన భార్య వస్తారు. పద్మ వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నది. అమ్మా స్వప్న ఇప్పుడు ఎలా ఉంది అని అందరూ అడుగుతూ ఉంటే, పర్వాలేదు అంటూ చెబుతూ గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నది. విశ్వనాథ్ వాళ్ళతో మాట్లాడుతూ, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఎక్కువసేపు ఉండటం ఎందుకని గుడిలో ప్రశాంతంగా ఉంటుందని తీసుకువచ్చాను పద్మ అని చెబుతాడు. మేఘన స్వప్నతో మాట్లాడతాము అని వెళ్తున్నది. ఇప్పుడు ఎలా ఉంది స్వప్న మీరు అంటూ స్వప్న అడుగుతున్నది. కార్తిక్ భార్య మేఘన్ను అని చెబుతుంటే స్వప్న కోపంతో పక్కకు పెట్టుకుంటుంది. ఓహో, నాకు తలకి అంత పెద్ద గాయమైంది, ఇంకా చావలేదేమిటా అని ఆలోచిస్తున్నారా? అలా అడుగుతున్నారు. నన్ను ఇలా కూడా బతకనివ్వరా? మా బావను నా నుండి దూరం చేశావు, ఇంకేం కావాలి అంటూ తిడుతూ ఉంది. విశ్వనాథ్ చూసి, స్వప్న ఏమిటలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నాను నాన్న? తన వల్లనే కదా నేను ఈరోజు బాధపడుతున్నాం. నువ్వు ఈరోజు ఇలా మా మధ్యలో ఉన్నావంటే దానికి కారణము మేఘన అని విశ్వనాథ్ అంటూ ఉంటే, ఆ అమ్మాయి ఏం చేసింది డాడీ? అంతలా తనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఆ రోజు నేను హాస్పిటల్లో చేర్పించి నీకు రక్తం ఇచ్చి నీ ప్రాణాలు కాపాడింది ఎవరని అడుగుతూ ఉంటావు. తనని ఒక్కసారైనా కలిసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అన్నావు కదా. మంచి మనసు ఉన్న దేవత ఈ అమ్మాయి మేఘన్ని అంటూ విశ్వనాథ్ చెబుతూ ఉంటాడు. స్వప్న కళ్ళలో నీళ్లు తిరిగాయి. మేఘన, నన్ను క్షమించండి, నీ మంచి మనసు తెలుసుకోకుండా నిన్ను తిట్టాను అని బాధపడుతుంది. పర్వాలేదు స్వప్న, నువ్వు అలా బాధపడకు, అస్సలే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావు అంటూ ఓదారుస్తూ ఉంది. అయితే నన్ను క్షమించినట్టే కదా మేఘన? అయితే మనం ఇప్పటి నుండి మంచి ఫ్రెండ్స్ అంటూ హక్ చేసుకుంటూ ఉంటారు. నేను నీతో ఫ్రెండ్గా ఉండాలంటే వన్ కండిషన్ అంటూ మేఘన అడుగుతున్నది. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి, నువ్వు కూడా సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి అంటున్నది. మేఘనకి ఏ సమాధానము చెప్పదు. నేనంటే ఎవరు త్వరగా ఇష్టపడడం లేదు, నన్నెవరు చేసుకుంటారు అంటూ ఉంది. నేను ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఒకరు నీ తోడు కోరుకున్న అబ్బాయి ఎక్కడో ఉండి ఉంటారు అంటూ ఉంటే, ఓ అబ్బాయి అక్కడికి వచ్చి స్వప్నను చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. విశ్వనాథ్ సంతోషపడి, అమ్మా మేఘన, ఎవరి మాట త్వరగా వినదు స్వప్న, నీ మాట విని పెళ్లి కొప్పుకున్నది అంటుంటే అందరు విని సంతోషపడి, సరన్నయ్య, అయితే త్వరలోనే స్వప్న పెళ్లి కుదిరింది అని శుభవార్తతో మా ఇంటికి రావాలి అంటూ వెళ్ళిపోతారు. మేఘన త్వరగా రా అంటూ గౌరీ పావని పిలుస్తూ ఉంటే, సరే స్వప్న, ఇంక వెళ్తాను అంటూ బాబాయ్ పిన్ని వెళ్ళి వస్తానంటుంటే, స్వప్న, మేఘన కార్తిక్ బావా మీరు ఒకసారి రండి అంటున్నది. సరే వస్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది మేఘన. కార్తిక్ మేఘన దగ్గరికి వచ్చి, స్వప్న పెళ్లికి ఒప్పుకోదు, ఎలా ఒప్పించాలి అని అనుకుంటూ ఉన్నాం. అమ్మకి మాట ఇచ్చాను కదా, నేనే ఒప్పిస్తాను అని. నీ మాట భలే విన్నది, పెళ్లి చేసుకుంటా అని అన్నది. చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇంటికి వెళ్ళి గౌరీ పావని వంట చేయటానికి వెళ్తారు. మేఘన కూడా సహాయం చేస్తూ ఉంటున్నది. మేఘనికి కళ్ళు తిరుగుతాయి, నీరసంగా ఉంటుంది. గౌరీ చూసి, మేఘన, నువ్వు నీరసంగా ఉన్నావు కదా, వెళ్ళి పడుకో అంటుంది. గదిలోకి వెళ్తా మధ్యలో కళ్ళు తిరిగి పడిపోతుంది. పావని చూసి, అయ్యో మేఘన అంటూ పరిగెడుతూ వెళ్ళి చూస్తున్నది. కార్తిక్ గదిలో నుండి బయటకు వచ్చి మేఘన అంటూ పిలుస్తూ,
మంచం మీద పడుకోపెట్టి తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేస్తాడు. పొద్దున్నుండి మేఘన్ నీరసంగా ఉంది. ఏమీ తినలేదు అని గౌరి చెబుతూ ఉంది. డాక్టర్ వచ్చి చూసి, కంగ్రాట్స్ కార్తీక్, నువ్వు తండ్రివి కాబోతున్నావు అని చెబుతారు. అందరూ సంతోషపడ్డారు. కార్తీక్ తండ్రి కాబోతున్నాడని పద్మ మరింత ఆనందపడుతుంది. అరవింద్, ఆదిత్య కంగ్రాట్స్ కార్తీక్ అంటూ తండ్రివి కాబోతున్నావు అంటూ ఒకరినొకరు హగ్ చేసుకుంటూ ఉంటారు. కార్తీక్ నీ భార్య ఏం తినలేదనుకుంటా, చాలా నీరసంగా ఉంది అంటూ డాక్టర్ చెబుతూ ఉంటే, అవును డాక్టర్ గారు, తను పొద్దున్నుండి ఏమీ తినలేదు అని అంటుంది గౌరీ. గౌరీ, పావని మేఘన కోసం ఏమైనా తీసుకువస్తాను అని వెళ్ళిపోతారు. అందరూ అక్కడి నుండి సంతోషపడి చూసి వెళ్ళిపోతారు. కార్తీక్ ఇంకా సంతోషంతో మేఘన్ అలా చూస్తూ తనను ముద్దు పెడుతూ దుప్పటి కప్పి వెళ్ళిపోతుంటే మేఘన కళ్ళు తెరిచి చూస్తూ కార్తీక్ అంటలేస్తుంది. కార్తీక్ వస్తూ, పడుకో, రెస్ట్ తీసుకో బంగారం, అసలే చాలా నీరసంగా ఉన్నావు. థ్యాంక్స్ మేఘన అంటూ హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకు థ్యాంక్స్ కార్తీక్ అంటే, కార్తీక్ నవ్వుతూ నువ్వు తల్లివి నేను తండ్రిని కాబోతున్నాము అంటూ సంతోషపడి చెబుతూ ఉంటే మేఘన కూడా ఆనందంతో నిజమా కార్తీక్ అంటూ అడుగుతున్నది. గౌరి బయట నుండి లోపలికి వస్తూ అవును మేఘన అంటూ నవ్వుకుంటూ వస్తున్నది. మేఘన పొద్దున్నుండి నువ్వేమీ తినలే అంటూ జ్యూస్ తీసుకొని వచ్చింది. ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, టైంకి తింటూ మందులు వేసుకోవాలి అంటూ చెబుతున్నది. కార్తీక్, నువ్వు కూడా మేఘను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వదినా అంటూ కార్తీక్ సంతోషపడుతూ, నువ్వు కూడా తనని జాగ్రత్తగా చూసుకోవదినా. అలాగే కార్తీక్, నిన్ను తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అంటున్నది. తర్వాత మేఘన వాళ్ళ వదినకి ఫోన్ చేసి విషయం చెబుతున్నది. మోహన్ పక్కన ఉండి వింటూ, అంటే నేను మామయ్య కాబోతున్నానంటూ సంతోషపడతారు. వాళ్ళమ్మ కూడా అప్పుడే మోహన్ను చూసి ఏమైందిరా అని అంటున్నది. అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారా? హా ఉన్నారు. అమ్మ మేఘన తల్లి కాబోతున్నది అంటూ మెల్లగా చెబుతాడు. అవునా అంటూ ఫోన్లో మాట్లాడుతూ అడుగుతున్నది. జాగ్రత్తగా ఉండు అంటుంటే గౌరీ మాట్లాడి, పిన్నిగారి మీరు కంగారు పడకండి, నేను ఉన్నాను కదా, దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను అని చెబుతూ ఉంటే కౌసల్య సరే అంటూ ఫోన్ పెట్టేస్తుంది. పద్మ స్వప్న పెళ్లికి ఒప్పుకున్నదన్న సంతోషము, కార్తీక్ తండ్రి కాబోతున్నాడు, ఇక నాకింక చాలా సంతోషంగా ఉంది అంటూ సంతోషపడుతూ ఉంది. రఘురాం స్వప్న మేఘన మాట విని పెళ్లికి ఒప్పుకున్నది, లేకపోతే ఒప్పుకోదంటుంటే పద్మ కూడా అవునండి, ఏమో అనుకున్నా కానీ మన కోడలు మేఘన బంగారం అంటూ పొగుడుతూ ఉంది. అప్పుడే మేఘన్ను కార్తీక్ తీసుకొని కిందకి వస్తాడు. అది విని వారు సంతోషపడి, మేఘన కార్తీక్ అత్తయ్య మామయ్యల ఆశీస్సులు తీసుకుందామని కాళ్ళ మీద పడుతుంటే పద్మ, వద్దమ్మా, నువ్వు కాళ్ళ మీద పడకూడదు అంటూ మేఘన్ను గుండెలకు హత్తుకుంటుంది. కార్తీక్, నువ్వు కాళ్ళ మీద పడి ఆశీస్సులు తీసుకోవచ్చు అంటూ పావని ఆట పట్టిస్తూ ఉంది. తర్వాత అలా కొన్ని నెలలు గడుస్తాయి. స్వప్న ఫోన్ చేసి మేఘంతో మాట్లాడుతుంది. స్వప్న పెళ్లి గురించి అడుగుతూ ఉంటే, ఆ కుదిరింది మేఘన, ఆ విషయం చెప్పాలని ఫోన్ చేశాం. నాకు పెళ్లి కుదిరింది. తను నన్ను 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను వెనక నుండి గమనిస్తూ నా చుట్టూరా తిరుగుతూ ఉంటాడు. నేనెప్పుడూ తనని పట్టించుకోలేదు. తను నేను లేకుండా ఉండలేనంటూ సూసైడ్ చేసుకున్నాడు. నాకు తెలిసి మాట్లాడితే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని చచ్చిపోవాలనుకున్నాం అని అన్నాడు. నేనంత ప్రేమించే అబ్బాయి మంచి సంబంధం కదా అని తననే పెళ్లి చేసుకోవాలని ఒప్పుకున్నాను. మేఘన, ఆ నాకు తెలుసు, నిన్ను గుడిలో చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, తనే కదా అంటే, ఆ మేఘన తనే, నువ్వు చూసావా ఆ రోజు గుళ్ళో అంటూ స్వప్న నవ్వుకుంటుంది. మేఘన నీకు తలకు గాయమై ప్రమాదం జరిగిన రోజు నాతో పాటు వచ్చి నిన్ను హాస్పిటల్లో చేర్పించి నాకు సహాయం చేశాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. తన కళ్ళలో నీళ్లు చూశాను. నీకేమైనా అవుతుందేమో అని కంగారు పడ్డాడు. అప్పటికి నువ్వు విశ్వనాథ్ బాబాయ్ గారి అమ్మాయి స్వప్న అని నాకు తెలియదు. మీ వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే
తర్వాత తనేమని అనుకున్నాడు. వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. మళ్ళీ గుడిలో చూసా. అప్పుడు కన్ఫామ్ అయింది నిన్ను ఆ అబ్బాయి ప్రేమిస్తున్నాడని. ఓ అవునా! నాకు తనంతలా ప్రేమిస్తున్నాడని అర్థమైంది. ఇంకా వదులుకోకూడదు అని పెళ్లి చేసుకుంటున్నాను. సరే అయితే ఉంటాను. పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి. అక్కడికి నాన్న అమ్మ కలిసి వస్తున్నారు పెళ్లి గురించి చెప్పటానికి అని ఫోన్ పెట్టేసింది స్వప్న. విశ్వనాథ్ తన భార్యతో కలిసి అప్పుడే వచ్చి అందరితో కలిసి స్వప్న పెళ్లి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పద్మ స్వప్న పెళ్లికి ఇంకా 10 రోజులు ఉంది అంటే ముహూర్తాలు లేవంట. మళ్ళీ 6 నెలల వరకు. అప్పటి వరకు ఎందుకులే అని ఇప్పుడే దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నాము అని చెబుతూ ఉంటారు. కార్తిక్ మేఘన దగ్గరికి వెళ్ళి స్వప్న పెళ్లి గురించి చెబుతూ ఉంటాడు. హా, స్వప్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. మర్చిపోయాను, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పద వెళ్దాము అని తీసుకువెళ్తాడు. గౌరీ పావని మేఘన కార్తీక్ను హాస్పిటల్కి జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెబుతూ లోపలికి వస్తారు. స్వప్న పెళ్లి అని పద్మ రఘురాం విశ్వనాథ్ వాళ్ళతో కలిసి పెళ్లి బట్టలు నగలు కొనడానికి షాపింగ్కి వెళ్లారు. స్వప్న పెళ్లి కారణంగా ఇంట్లో అంత హడావిడిగా ఉంటారందరూ. మేఘన కార్తీక హాస్పిటల్లో చెకప్ చేయించుకుని సంతోషంతో ఇంటికి వస్తారు. అందరూ స్వప్న పెళ్లికి అని విశ్వనాథ్ ఇంటికి వెళ్తారు. స్వప్న మేఘన్ను చూసి సంతోషపడుతూ లేస్తూ వచ్చి, మేఘన రా, ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తుంది. కార్తీక్, అరవింద్, ఆదిత్య పెళ్లి పనులు చేస్తూ ఉంటారు. గౌరీ పావని కూడా పెళ్లి కూతురుతో కలిసి కూర్చొని మాట్లాడతారు. స్వప్న వాళ్ళమ్మ, నా బంగారు తల్లి చీరలో ఎంత అందంగా ముద్దుగా ఉందో అంటూ తనకి ప్రేమగా స్వీట్ తినిపిస్తూ ఉంది. అది చూసి మేఘనకి వాళ్ళమ్మ నాన్న గుర్తుకు వస్తారు. ఏడుస్తూ ఉంది. గౌరీ చూసి, మేఘన ఏమైంది అంటూ ఉంటే, పావని వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చి ఉంటారు అని ఓదారుస్తూ పక్కన కూర్చున్నారు. కార్తీక్ అప్పుడే వచ్చి మేఘన్ను అలా చూసి, ఏమైంది మేఘన అంటూ అడుగుతూ మాట్లాడుతూ ఉంటారు. కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న గుర్తుకు వచ్చి అలా ఏడుస్తుంది అంటున్నది గౌరీ. తర్వాత మేఘన అందరూ సంతోషంగా ఉన్నారు, నేను బాధపడకూడదు అని కళ్ళు తుడుచుకుంటూ, ఏం కాదు, అమ్మ వాళ్ళు బాగా గుర్తుకు వస్తున్నారని చెప్పి అక్కడి నుండి లేచి బయట కూర్చున్నది. కార్తీక్ పక్కన కూర్చొని, మీ అమ్మా నాన్న మన సంతోషంగా ఉండటం చూసి త్వరలోనే కలుస్తారు అంటూ చెబుతాడు. అవును, మా నాన్నకి పిల్లలంటే చాలా ఇష్టం. మనకు బేబీ పుట్టాక చూసి వాళ్ళే మనల్ని సంతోషంతో దగ్గరకు తీసుకుంటారు అని మేఘన అంటున్నది. స్వప్న పెళ్లి అయిపోతున్నది. తిరిగి వచ్చేస్తూ ఉంటే దారిలో మేఘనకి నొప్పులు రావటం మొదలవుతున్నది. గౌరీ పావని కంగారు పడతారు. కార్తిక్ దగ్గరలో హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. మేఘనకు సీరియస్గా ఉంది అని చెప్తారు. ఈలోపు మేఘన వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నదో చూద్దాము. మేఘన వాళ్ళ నాన్నగారు ఏదో ఫైల్స్ చూస్తూ ఉంటారు. అప్పుడే తన దూర బంధువు ఒక ఆయన వస్తాడు. నమస్తే జగన్నాథం గారు అంటూ అతను వస్తాడు. అరే శివరాం ప్రసాద్ గారు, ఏమిటి ఎన్నాళ్ళకి మా ఇంటికి వచ్చారు? నమస్తే, ఎలా ఉన్నారు? శివరాం, దేవుడి దయ వల్ల అంతా బాగానే ఉంది, మీరెలా ఉన్నారు? జగన్నాథం, బాగానే ఉన్నాంరా, కొంచెం నిరాశగా చెబుతాడు. శివరాం, మన మేఘన పాప గురించి ఆలోచిస్తున్నావు? జగన్నాథం, అది నా కూతురు కాదు, అందరిలో నా పరువు తీసింది. పెళ్లి వాళ్ళు రేపు చేసుకోవటానికి వస్తున్నారు అని తెలిసి ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక తల వంచుకోవలసి వచ్చింది. మా గురించి ఆలోచించలేదు. మేము తన సంతోషం గురించే కదా ఆలోచించి ఆ అబ్బాయి విదేశాల్లో సెటిల్ అయి మంచి జాబ్ చేస్తున్నాడు. ఒకడే కొడుకు. అత్తమామలు కూడా ఇక్కడే వాళ్ళకి దూరంగా ఉంటారు. నా కూతురు సంతోషంగా ఉంటుందనుకున్నాను అంటూ కోపంతో చెబుతూ ఉంటాడు. శివరాం, అవును, నువ్వు మన మేఘనకు చేయాలనుకున్న అబ్బాయి ఎవరు అంటూ ఉంటే, జగన్నాథం,
నా ఫ్రెండ్ రామచంద్రరావు కొడుకు నీకు తెలుసుగా అంటూ ఉంటే, ఆ అబ్బాయినేనా మన మేఘనకు చెయ్యాలనుకుంది. మంచిదైంది మన పాప చేసుకోకపోవటం. అదేంట్రా అలా అంటావు? ఆ అబ్బాయి విదేశాల్లో సెటిల్ అయ్యాడు. మంచి జాబ్ చేస్తున్నాడంటూ ఉంటే, ఆ అబ్బాయిని మా ఊర్లో మాకు తెలిసిన అమ్మాయికి పెళ్ళయింది. మీరెలా విదేశాల్లో సెటిల్ అయ్యారు? మంచి సంబంధం అని చేసుకోవాలనుకున్నారో, అలానే వాళ్ళ అమ్మనాన్నలు అనుకొని త్వరగా పెళ్లి చేసి పంపించారు. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అనుమానంతో వేధిస్తూ కొడుతూ, తిడుతూ చాలా బాధ పెట్టేవాడట. ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి కావటంతో అక్కడి నుండి ఎలాగోలా తప్పించుకొని మన తెలుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ సాయంతో ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉంది. అప్పుడు విషయం తెలిసి విడాకులు తీసుకున్నారు అంటూ శివరాం చెబుతూ ఉంటే, ఆ అమ్మాయి ఇలా నా కూతురు కూడా కష్టాలు పడవలసి వచ్చేను అని జగన్నాథం బాధపడతారు. శివరాం ఓదారుస్తూ, మన మేఘన జీవితం ఇప్పుడు బాగానే ఉంది కదా, కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ మధ్య నేను మా అమ్మాయికి పాప పుట్టిందని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ తన భర్తతో కలిసి వచ్చింది. కడుపుతో ఉన్నది. వాళ్ళ జంట చాలా బాగుంది. ఆ అబ్బాయి మన అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు. అందుకే మన పాప ఆ అబ్బాయిని వదులుకోలేకపోయింది అంటూ చెబుతాడు. అవును, ఆ అబ్బాయిని మన మేఘన చేసుకోవడం మంచిదైంది అంటూ సంతోషపడుతూ ఉంటాడు. సరే, నేను వచ్చిన విషయం చెప్పలేదు. మా రెండో అమ్మాయి పెళ్ళి అని చెప్పి శుభలేఖ ఇస్తూ, అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అని చేస్తున్నాను ఈ పెళ్ళి. వాళ్ళు సంతోషంగా ఉండడమే కదా మనకు కావాల్సింది అంటూ బయలుదేరతాడు. జగన్నాథం అప్పుడేనా, ఆగరాం, ఏమీ తీసుకోలేదు అంటుంటే కౌసల్య వాళ్ళ మాటలు విని లోపలికి వెళ్ళి స్వీట్స్ డ్రింక్స్ తీసుకువస్తుంది. శివరాం ఇప్పుడెందుకు చెల్లమ్మా ఇవి అంటూ ఉంటే, కౌసల్య నా కూతురు గురించి మంచి శుభవార్త చెప్పారు కదా అందుకు అంటూ సంతోషపడింది. తర్వాత శివరాం వెళ్ళిపోతారు. జగన్నాథం కౌసల్యతో మాట్లాడుతూ, జగన్నాథం సంతోషంతో ఇన్నాళ్ళు నా కూతురు అల్లుడును దూరం పెట్టాను అంటూ కలవాలని వెళ్ళాలని అనుకుంటాడు. మోహన్కి ఫోన్ వస్తున్నది. తన ఫ్రెండ్ మాట్లాడతాడు. మీ చెల్లికి చాలా సీరియస్గా ఉందని చెబుతాడు. అప్పుడు కిందికి దిగుతూ పరిగెడుతూ అన్నీ అడుగుతాడు. మా హాస్పిటల్లో ఉంది అంటూ చెబుతూ ఉంటే కాల్ కట్ చేసి, అమ్మా నాన్న, మేఘన్కి సీరియస్గా ఉందంట, రండి వెళ్దామంటుంటే, అయ్యో, ఇన్నాళ్ళకి వాళ్ళని చూడాలని వెళ్ళాలనుకుంటే ఇదేమిటి అని జగన్నాథం తన భార్య కౌసల్య కంగారు పడుతూ అక్కడికి చేరుతారు. మోహన్ డాక్టర్తో మాట్లాడతానని వెళ్ళేలోపు, గుడ్ న్యూస్, మీకు మేనల్లుడు పుట్టారా అంటాడు. కార్తీక్ కుటుంబం, మేఘన కుటుంబం అందరూ విని సంతోషపడతారు. లోపలికి వెళ్ళి చూసి కార్తీక్ మేఘన పక్కన కూర్చొని బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అందరూ అది చూసి సంతోషపడతారు. జగన్నాథం మేఘన చెయ్యి కార్తీక్లో పెడుతూ, నా కూతుర్ను ఎప్పుడిలా సంతోషంగా చూసుకోండి అల్లుడు గారు అంటారు. మేఘన కార్తీక్ చాలా సంతోషంగా ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు. కార్తీక్ మేఘన కుటుంబాలు కలిశాయనే ఆనందంతో మేఘన లోపల దేవుడా, ఎప్పుడు మా కుటుంబాలు ఇలా సంతోషంగా కలిసి ఉండాలంటూ కోరుకుంటున్నది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని ఇలాంటి మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.